సో మీరు చూసినట్టయితే చాలా మంది ఏంటంటే ఎన్నెన్నో మెడిసిన్స్ వాడుతున్నారు. బట్ ఎలాంటిది ఏదో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఏది లేదు. సో ఏంటంటే జస్ట్ వీఆర్ గెట్టింగ్ ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్. సో ఎంత సిమ్టమాటిక్ రిలీఫ్ అంతే వస్తుంది. బట్ కంప్లీట్ క్యూర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్పాలంటే ఓన్లీ లెస్ దెన్ 5% వాళ్ళకే. సో 95% పాపులేషన్ ఏం చేయాలి? సో చాలా మంది ఈ మధ్యన ఏంటంటే ఆయుర్వేదిక్ సైడ్ అక్కడ వెళ్తున్నారు. సో వేరే వేరే మెడిసిన్స్ కూడా వాడుతున్నారు అలోపతిక్ కాకుండా. సో ఫ్యూచర్ మొత్తం ఏంటంటే మొత్తం ఫుడ్ న్యూట్రిషన్తోనే డిసీజ్ తగ్గించుకుంటారు. సో జనరల్గా మన ఆహారం మనం రెగ్యులర్ తీసుకునే న్యూట్రిషన్ ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఎలాంటి రోగాలు రావు. ప్లస్ ఇంకేంటంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి సార్. మనము డిసీజ్ తెచ్చుకోవాలంటే ఖర్చు పెట్టాలి. లైక్ బిర్యానీలు తినడం కానీ, కూల్ డ్రింక్స్ తాగడం కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, సో బయట ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి తినడం అంటే ఖర్చు పెట్టాలి. ప్లస్ డిసీజ్ తెచ్చుకోవాలి. సో మన ఇంట్లో ఫ్రెష్గా వండుకొని మనం రెగ్యులర్గా ఎలాంటి వాకింగ్ యోగా అవి చేసుకుంటే చాలా ఖర్చు తగ్గించుకుంటాం. ప్లస్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. సో ఇది చెప్పింది అంటే థామస్ ఎడిసన్. సో వెన్ డైట్ ఈస్ రాంగ్, మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూజ్. సో మీరు బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యను బాధపడుతున్నారు. సో రెగ్యులర్గా ఏంటంటే మంచి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. రెగ్యులర్గా పొద్దున సాయంత్రం వాడుతున్నారు. ప్లస్ దాంతోపాటు బిర్యానీలు కూడా తింటున్నారు. ఎందుకంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కాబట్టి. కాఫీలు టీలు రోజుకో 10 తాగుతున్నారు. సో అప్పుడైతే మీరు ఎన్ని మెడిసిన్స్ అనే వేసుకోండి, నో యూజ్. సో మన డైట్ కరెక్ట్ ఉందనుకోండి, అసలు మెడిసినే అవసరం లేదు. రెగ్యులర్గా ఫ్రూట్స్ అండ్ రెగ్యులర్ మంత్లో ఆకుకూరలు అవి రెగ్యులర్గా మనం ఇంట్లోనే ఫ్రెష్గా వండుకొని తిన్నాం అనుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే అసలు రోగాలే రావు, మెడిసిన్ కూడా అవసరం లేదు. సో ఇదంటే ఆయుర్వేదిక్ ప్రోబ్ అవి. డైట్ కరెక్ట్ చేయాలి, ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు. సో నువ్వు ఎన్ని మెడిసిన్ వాడినా డైట్ లేకపోతే కూడా వేస్టే. సో వాట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఆన్ ద ప్లానెట్? సో ఏది? సో మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఏంటంటే జస్ట్ మనం తీసుకునే ఆహారం. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఫుడ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఆన్ ద ప్లానెట్. సో మంచి రెగ్యులర్గా మనం మంచి డైట్ మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, సో ఏ మెడిసిన్స్ అవసరం లేదు. అండ్ చాలా మటుకు ఏంటంటే మెడిసిన్స్ అని మన కిచెన్లోనే ఉంటాయి. సో అవి మనం వాడుకుంటూ రెగ్యులర్గా మనం అంటే కొంచెం టైం పడుతుంది. ఇన్స్టెంట్ రాదు. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అది. బట్ స్లో అండ్ స్టడీగా సెల్ లెవెల్ నుంచి క్యూర్ కావాలంటే కొంచెం ఓపిక ఉండాల్సిందే. ఇన్స్టెంట్ రిలీజ్ కావాలంటే దాని దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇన్స్టెంట్గా వస్తుంటాయి. సో టుడేస్ ఫుడ్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ డ్రగ్ ఆబ్వియస్లీ. సో మనం తీసుకునే ఫుడ్ మొత్తం జంక్ ఫుడ్, కంప్లీట్ మైదాతో అండ్ బేక్డ్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్. సో ఇవన్నీ తీసుకున్నాం. దాంట్లో చీజ్ ఉంటుంది అండ్ బటర్. సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనం తీసుకున్నాం అనుకోండి. సో మనం ఏంటంటే హై క్యాలరీ ఫుడ్ అంటాం మనం. సో మనకు వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ కావాలి, ప్రోటీన్ కావాలి. మన బాడీ ఎదుగుదలకి, మన బాడీ నార్మల్ ఫంక్షన్ కోసం ఇవన్నీ కావాలి, ఎలిమెంట్స్ అన్ని కావాలి. బట్ దీనివల్ల మనకు ఓన్లీ క్యాలరీస్ వస్తుంది. సో దీనివల్ల ఒబేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనకి. సో దీనివల్ల ఇంకా రోగాలు పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ అస్సలు లేదు. సో ఇది ఒక పెద్ద అంటే మందు లాంటి డిస్ట్రక్టివ్ డ్రగ్ ఇది. మీరు చూసినట్లయితే చాలా మంది సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవి చాలా ఆర్డర్ చేస్తారు, పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ కంప్లీట్ మైదా. చాలా డేంజరస్ ఇవి. సో వేర్ ఈజ్ యువర్ ఫ్రీడమ్? కంప్లీట్ మన చుట్టుముట్టు పొద్దున్న స్టార్ట్ చేసిన కాడ నుంచి పొద్దున ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని బయటనే. అండ్ లంచ్ వచ్చేసి బిర్యానీలు, అవి ఈవినింగ్ స్నాక్స్ అంటారు. మళ్ళీ ఈవినింగ్ పిజ్జాలు, బర్గర్లు అవన్నీ తిన్నాం అనుకోండి. సో మన ఆరోగ్యం కాపాడుకునే అసలు ఫ్రీడమే లేదు. సో దానిలో చిక్కుకుపోయినాం. ఇప్పుడు ఇంట్లో మంచిగా ఆకుకూరలు అవి వండి పెట్టినాం అనుకో, చాలా మంది పిల్లలు తినరు. బయట జంక్ ఫుడ్ అలవాటు అయిన తర్వాత మంచి ఒక్కసారి మన నాలుక టేస్ట్ని కోరుకుంది అనుకోండి, సో మంచి ఫుడ్ పెడితే అసలు నచ్చదు. సో అలాంటి ఫుడ్డే కావాలి, ఫాస్ట్ ఫుడ్స్ కావాలి, న్యూడిల్స్, మంచూరియా లాంటివి ఇవన్నీ అయితేనే మన నాలుక సాటిస్ఫై అవుతుంది. సో ఫార్ములే టు ఈట్ హెల్దీ. సో ఒక చిన్న ఫార్ములా ఉంది లీడర్స్ మనకి. హెల్త్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రిషన్ బై క్యాలరీస్. సో మన ఆరోగ్యం కరెక్ట్ ఉండాలంటే ఖచ్చితంగా న్యూట్రిషన్స్ ఎక్కువ ఉండాలి అండ్ దాంట్లో క్యాలరీస్ తక్కువ ఉండాలి. క్యాలరీస్ తక్కువ ఉండాలంటే మనం చాలా మంది ఆ, ఇప్పుడు చూసినట్టయితే చిన్నపిల్లల నుంచి ఒబేస్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డైట్ క్యాలరీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబేసిటీ అనేది స్టార్ట్ అయింది. న్యూట్రిషన్ తక్కువ, క్యాలరీస్ ఎక్కువ. సో ఎన్ని క్యాలరీస్ తిన్నా కడుపు నిండదు. బట్ మన బాడీ ఎదుగుతుంటది. లో న్యూట్రిషన్ పర్ క్యాలరీస్. సో 2 బిస్కెట్స్ ఈజ్ ఈక్వల్ టు 98 క్యాలరీస్. సో ఒక బిస్కెట్ ప్యాకెట్లో మినిమం
10-12 బిస్కెట్స్ ఉంటాయి. దానిలో 2 బిస్కెట్స్ తింటే మనకు 98 క్యాలరీస్ వస్తాయి. అదే ఒక యాపిల్ తిన్నాం అనుకోండి, సేమ్ అదే 95 క్యాలరీస్ వస్తాయి. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. బట్ యాపిల్ చాలా తక్కువ మంది తింటారు. బిస్కెట్స్ ఏంటంటే ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు తింటారు. సో 2 ప్యాకెట్లు తినమంటే ఆల్మోస్ట్ ఒక 1000 టైమ్స్, ఆల్మోస్ట్ ఒక 100 టైమ్స్ ఎక్కువ క్యాలరీస్ వస్తాయి మనకి. ఒక 500-600 క్యాలరీస్ అవుతాయి కంప్లీట్ 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ అంటే. అదే 2 యాపిల్ తిన్నాం అనుకుంటే 200 క్యాలరీస్. బట్ ఇంకేంటంటే మనకు ఆరోగ్యం కూడా. సో ఇది కంపారిజన్ చూస్తే యాపిల్ ఏంటంటే కొంచెం మనకు కడుపు నింపుతుంది. ఈ బిస్కెట్స్ రెండు దినానికి కడుపు నింపదు. సో దీనివల్ల ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ అవుతుంది. సో దీనికి వల్ల ఏంటంటే వేరే రోగాలు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఐ జస్ట్ ఏట్ స్టిల్ ఐఎమ్ హంగ్రీ. అంతే. 2 బిస్కెట్లు తింటే మనకు కడుపు నిండుతదా? అస్సలు నిండదు. అలాంటి ఇప్పుడు మంచి ఆకలి అనుకుని 3, 4 బిస్కెట్ ప్యాకెట్లు తినేస్తాం. దగ్గర దగ్గర 1000-1200 క్యాలరీస్ అయిపోతాయి. అదే 2, 3 యాపిల్ తిన్నామనుకోండి, 100, 95 అంటే ఆల్మోస్ట్ ఒక 200-300 క్యాలరీస్. 3 యాపిల్స్ తింటే 300 క్యాలరీస్ మనకు లభిస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎనర్జీ కూడా వస్తుంది. బట్ ఇన్ని బిస్కెట్స్ ప్యాకెట్ తినడం వల్ల, అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను నేను. సో క్యాలరీ ఫుడ్ ఎక్కువ అవుతుంది మనకు. రిమెంబర్, when your body is hungry, it wants nutrition, not calories. సో మంచి న్యూట్రిషన్ పోషక విలువైన ఆహారం తీసుకున్నాం అనుకోండి, సో ఇలాంటివి జంక్ ఫుడ్ అవసరం లేదు. ఎన్ని ఎన్ని జంక్ ఫుడ్ తిన్నా సరే టేస్ట్ కోసమే అంతే. ప్లస్ దాంతోపాటు మనం అడిక్షన్ కూడా అయిపోతాం అలాంటి ఫుడ్స్కి. సో ట్రీట్మెంట్ వర్సెస్ క్యూర్. సో జనరల్ ఏంటంటే మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది, సో మనకు రోగాలు రావడానికి ఎక్కడెక్కడ ఏ కారణాలు, వాట్ ఆర్ ద రీజన్స్ టు గెట్ ద డిసీజెస్ అనుకోవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి స్లీప్, ఇన్అడిక్వేట్ స్లీప్ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్, ఇన్ఫర్మేషన్, ట్రామా, రిలేషన్షిప్ అండ్ నెట్వర్క్స్, genes, lack of excess, toxic exposure, digestive dysfunction, detoxification imbalances, nutrition deficiencies. సో మనం ఆల్మోస్ట్ ఇవన్నీ మనకు ప్రతి ఒక్కరికి ఎదుర్కొంటున్న సమస్యలే. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువవుతాయి, అసలు కరెక్ట్ నిద్ర ఉండదు, డైజెషన్ కరెక్ట్ ఉండదు, ఎందుకంటే టైంకి తినము. టైంకి తిన్నా అని మొత్తం జంక్ ఫుడ్. పొద్దున ఒకటి హెవీగా తినేస్తాం, మధ్యాహ్నం ఇంకో హెవీ తింటాం, నైట్ ఇంకా ఆల్కహాల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో కంప్లీట్ మన బాడీ సిస్టమ్ మొత్తం దెబ్బతిన్నది. సో ఇలాంటి కండిషన్స్ లో మనకి ఏమొస్తాయి, అవుట్పుట్ ఏమొస్తుంది అంటే డయాబెటీస్ వస్తుంది, మెంటల్ హెల్త్ వస్తుంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది, క్యాన్సర్, హార్ట్ డిసీజ్ అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో రెగ్యులర్ గా మనం ఇవి చూస్తూనే ఉన్నాం. మనం మన బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్ ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు ఈ క్వైట్ కామన్ గా రెగ్యులర్ చూస్తూనే ఉన్నాం. ఏమంటారు, ప్రతి ఒక్కరి ఇంట్లో రోగాలు నిల్లు లేదంటారు. బట్ కారణాలు ఏంటని ఎవరు పట్టించుకోరు. జస్ట్ మొత్తం మెషినరీ లైఫ్ అయిపోయింది. సో ఏంటంటే అసలు నిద్ర లేదు, స్ట్రెస్ ఇవన్నీ పెరగడం వల్ల ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ మనకు అన్ని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం మనం. సో ఏమంటే ఇన్స్టెంట్ గా ఐసీయూలో అడ్మిట్ అవుతాం. సో ఆయుర్వేదిక్ లేదంటే జస్ట్ ఇవన్నీ కాకుండా ఏంటంటే మన మెడిసిన్ మొక్కల నుంచి న్యాచురల్ గా, ఆయుర్వేదిక్ లా. సో న్యాచురల్ గా మనం ఎలా తగ్గించుకోవాలి మనకు వచ్చిన రోగాలు. సో మన న్యాచురల్ వేలో మనం ఉంటే అసలు రోగాలు రాకపోతుండే. సో కంప్లీట్ మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయింది. సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని డైట్ కంట్రోల్ చేసి, సో ఇలాంటి న్యాచురల్ గా ఆయుర్వేదిక్ లాంటి ఫుడ్స్ తీసుకుని, ప్లాంట్ నుంచి తీసిన బయో న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెల్లమెల్ల మనం ఇవన్నీ రివర్స్ చేసుకోవచ్చు. సో ప్లాంట్స్ ఈజ్ ఈక్వల్ టు మెడిసిన్. అంతే. పూర్వకాలం మొత్తం ఆకులు అల్మలు తిని బతికిన వాళ్ళు ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం అన్ని ప్రాసెస్ ఫుడ్స్ అన్ని తీసుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు విత్ పెస్టిసైడ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, సో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి మనం అన్హెల్తీగా వెళ్ళలేము. సో ప్లాంట్స్ ఈజ్ ఈక్వల్ టు మెడిసిన్స్. సో రూట్ కాజ్. సో ఏంటంటే ఇలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఉన్నాం. సో అప్పుడు మనకి ఏమైతే డిసీజ్ రానికి ముందు మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే రివర్సల్ బేస్డ్ ఆన్ 4 ప్రిన్సిపల్స్. సో రూట్ కాజ్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ కావచ్చు, సో అంటే మన బాడీకి స్వెల్ అవ్వడం, అండ్ ఇమ్యూన్ అటాక్, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, అండ్ గట్ డిస్బయోసిస్, మన జీర్ణశక్తి కరెక్ట్ పనిచేయకపోవడం, అండ్ సెల్ అప్రోప్టిస్, సో సెల్ సైజ్ తగ్గడం. సో రెగ్యులర్ గా నేను చెప్తుంటాను, మన మోర్ పవర్ లో ఫస్ట్ సెల్. సో సెల్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి సెల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల సెల్ డ్యామేజ్ అయింది అనుకోండి, సో సర్వరోగ నివారణ కారణం అదే సెల్, మన సెల్. సో మెయిన్ రూట్ కాజెస్ ఇవి ఉంటాయి, ఈ 4 ప్రిన్సిపల్స్. సో ఇక్కడ ఒకటి, ఇది మీరు అందరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒకటి నీమ్. సో నీమ్ వచ్చేసి దీనికి బయాలజికల్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే, ఒక మొక్క నుంచి, ఒక ప్లాంట్ నుంచి మనకి ఎలాంటి
మెడిసినల్ యూజెస్ ఉన్నాయో చూపించాడు ఇక్కడ. సో నేమ్ వచ్చేసి దాని బొటానికల్ నేమ్ వచ్చేసి అజాడిరక్టా ఇండికా అంటాం మనం. సో దీనివల్ల ఎలాంటివి అంటే కోల్డ్, కాఫ్, ఫీవర్, యాక్ని, ఇన్ఫెక్షన్, బెటర్ డైజెషన్ అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్, డెంటల్ హెల్త్, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్, ఇవన్నీ మనం తీసుకోవచ్చు దేని నుంచి, మన మొక్కల నుంచి. బట్ ఇట్ టేక్ కొంచెం ఏమంటారు, ఓపిక ఉండాలి ఇవన్నీ వాడడానికి కొన్ని. సో ఓపిక ఉండి వాడుకుంటే కంపల్సరీ రివర్స్ అవుతుంది. బట్ చాలా మందికి పేషెన్సే ఉండదు. సో థ్యాంక్స్ టు రెవల్యూషనరీ బ్రాండ్స్, ప్రూవన్ యూఎస్పి, ఈ బయో న్యాచురల్స్. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్నాం మన మన పరిస్థితి ఎలాంటిది. సో పూర్వం టాబ్లెట్స్ ఉంటుండే, ఇప్పుడు ఎలాగ మన మొక్కల నుంచి పూర్వం ఎలా వాడారు. సో ఈ టాబ్లెట్స్ నుంచి మనం మళ్ళీ రివర్సబుల్ అవుతున్నాం విత్ 4 ప్రిన్సిపల్స్. సో ఎలాంటి ప్రిన్సిపల్స్, సో ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయి, సో దాని దిక్కలి. సో కంప్లీట్ ఇప్పుడు మనకు ఆప్షన్ రిజల్ట్ ఏంటనేది మనం చూసాం. సో ప్రూవన్ యూఎస్పి, యూనిక్ సెల్ పాయింట్, సైన్స్, సేఫ్టీ అండ్ ఎఫికసీ, మెజరబుల్ రిజల్ట్స్. సో వై ఇస్ సో మ్యాజికల్. సో చాలా మంది అంటారు ఆయుర్వేదిక్ వల్ల పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో మెయిన్ కారణం ఏంటంటే 100% కెమికల్ ఫ్రీ. సో దీంట్లో ఏంటంటే ఎలాంటి కెమికల్స్ అలాంటివి ఏం లేదు, జస్ట్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్. సో అన్ని natural గా వాడుతున్నారు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. సో కెమికల్ ఫ్రీ అండ్ 100% ప్లాంట్స్ బేస్డ్. అండ్ యుఎస్డిఏ, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సర్టిఫైడ్ ఆర్గానిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫై చేస్తేనే ఆ ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. లైక్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు. 100% కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ అని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరు, మన యుఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు సర్టిఫై చేస్తేనే. నో ప్రిజర్వేటివ్స్. సో ఇలాంటివి అధిక రోజులు నిల్వ ఉండడానికి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏం లేవు. నో కెమికల్స్ ఇన్ బైండింగ్ అండ్ కోటింగ్. సో జనరల్గా ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ సో మింగడానికి, స్వీట్గా ఉండడానికి కొన్ని కెమికల్స్ వేస్తారు, కొంచెం కోటింగ్ చేస్తారు కరెక్ట్ ఎక్కువ డిజల్వ్ కావడానికి. సో దీంట్లో అలాంటివి ఏం లేవు. కొన్ని టాబ్లెట్స్ సస్టైన్ రిలీజ్ ఉంటాయి, సో మెల్లమెల్ల రిలీజ్ కావడానికి కూడా వేస్తుంటారు. సో దీంట్లో అలాంటివి ఏం లేవు. సో కంప్లీట్ బయో న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్ అండ్ నో బైండింగ్ ఆర్ కోటింగ్. సో యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అవార్డెడ్. సో మనకి ఏంటంటే యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ వాళ్ళు కూడా అవార్డ్ చేశారు సో మన ఈ బయో న్యాచురల్స్ కి. అండ్ అమండ్ వరల్డ్స్ టాప్ 100 కంపెనీస్ బై ఎక్స్ప్రెస్ ఫౌండేషన్ ఆఫ్ ఎలన్ మస్క్. సో జనరల్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఫౌండేషన్ ఏంటంటే ఇది ఒకటి సంస్థ. సో దీంట్లో ఏంటంటే సైంటిస్ట్ ఎంతమంది, మన ఈ బయో నచ్చిపోయిన సైంటిస్ట్ ఎంతమంది ఉన్నారు, అండ్ వాట్ ఆర్ ద ఇన్నోవేటివ్స్ వీఆర్ బ్రింగింగ్. సో ఇన్నోవేటివ్స్ ఏమున్నాయి, అండ్ కంపెటింగ్ టు డెవలప్ న్యూ ట్రెండింగ్ టెక్నిక్స్. సో ఏంటంటే కొత్త కొత్త టెక్నిక్స్ ఏం చేస్తాము ఈ ప్రపంచానికి, అండ్ సాల్వ్ ద హ్యూమానిటీ ఛాలెంజెస్. సో మనుషులు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, సో దానిపైన కొంచెం డాటాని కలెక్ట్ చేసి సో మనకి ఇది ఇస్తారు. టాప్ 100 కంపెనీస్ లో ఉంది మన ఈ బయో న్యాచురల్స్. సో ఇంకేంటంటే యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ అవార్డెడ్. సో ఇదేంటంటే అవార్డెడ్ ఇన్ టాప్ 100 కంపెనీస్. సో దీనికి ఏంటంటే మన రెవెన్యూ ఎంత, మన జనరేషన్ ఎంత, సో దాన్ని బట్టి మన ఫ్యాక్టర్స్ బట్టి దీంట్లో అవార్డ్ చేస్తారు. అండ్ సినర్జెటిక్ ఆప్టిమైజ్డ్ బ్లడ్ టెక్నాలజీ పేటెంటెడ్. సో మనకి ఏంటంటే పేటెంటెడ్ ఉన్నది దీంట్లో. సినర్జెటిక్ మీన్స్ A+B+C ఒకటి అనుకుందాం. సో మనకి ఏంటంటే ఈ రెండు కలపడం వల్ల అడిషనల్ బెనిఫిట్స్ వస్తుంది. సో అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి హెడ్ ఏక్ ఒక టాబ్లెట్స్ వేసుకున్నాం, అండ్ స్టమక్ పెయిన్కి ఒక టాబ్లెట్స్ వేసుకున్నాం. సో అదే ఈ బయో న్యాచురల్స్ ఏంటంటే ఒక టాబ్లెట్లో రెండు ఫలితాలు వస్తాయి. దాన్ని సినర్జెటిక్ ఎఫెక్ట్ అంటాం. సో అడిషనల్ 1+1 = 2 కదా. సో ఈ బయో న్యాచురల్ 1+1 తీసుకుంటే మనకు 4 వస్తుంది రిజల్ట్. సో అది వచ్చి సినర్జెటిక్ ఎఫెక్ట్. సో zero chemicals, 100% organic. We can we use clean and natural ingredients for the highest standards. Our products are made with your safety in hand. So GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. సో వీళ్ళు సర్టిఫై చేశారు మనకి. అండ్ ఇంకొచ్చి FSSAI, ఇది ఆల్మోస్ట్ రెగ్యులర్ గా మనకు అందరికి ఐడియా అని ఉంటుంది కదా. ఫుడ్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఇన్ ఇండియా. ఎస్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఇన్ ఇండియా. అండ్ USDA, యునైటెడ్ స్టేట్స్
డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్గానిక్ వాళ్ళు అండ్ నాన్ జిఎంఓ వీళ్ళు కూడా మనకు సర్టిఫై చేస్తారు. సో కంప్లీట్ ఇవన్నీ జెనెటికల్ మాడిఫైడ్ ఆర్గనైజేషన్ జిఎం, డిఎస్ఐఆర్ అండ్ హెచ్ఎస్సిసి, ఎన్ఏబిఎల్ అండ్ గ్లూటెన్ ఫ్రీ. సో ఈ మధ్యన రెగ్యులర్ గా మనం చూస్తుంటాం గ్లూటెన్ ఫ్రీ మన డైట్ తీసుకోవాలి, గ్లూటెన్ ఫ్రీ ఏమన్నా సరే సబ్స్టెన్స్ కానీ అవి తీసుకోవాలంటారు. సో గ్లూటెన్ అంటే ఏంటంటే జస్ట్ మనకు అది హానికరం చేసేది. సో గ్లూటెన్ ఫ్రీ ఉండడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి మనకు, అది న్యాచురల్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో రీసెర్చ్ ఇన్ 2006, సో ఇప్పటి నుంచి కాదు 2006 నుంచి రీసెర్చ్ లో ఉంది. సో ఫార్ములేటెడ్ బై ఎక్స్పర్ట్ సైంటిఫికల్ టెస్టెడ్ ప్యూరెస్ట్ ఇంగ్రీడియంట్స్ జిఎంపి సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంగ్రీడియంట్ టెస్టింగ్. సో కంప్లీట్ 2006 నుంచి రెగ్యులర్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఇది పేటెంటెడ్ ఉంది. సో వేరే వాళ్ళు ఎవరు ప్రమోట్ చేయడానికి లేదు. ఫార్ములేటెడ్ బై ఫార్మస్యూటికల్ ప్రొఫెషనల్స్, క్లినికల్లీ టెస్టెడ్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకు పేటెంటెడ్ టెక్నాలజీ ఉంది అక్కడ నుంచి, న్యాచురల్ జీరో కెమికల్స్. సో స్పెసిఫికేషన్స్ ఈబై న్యాచురల్ అండ్ అదర్ బ్రాండ్స్. సో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, హౌ వీఆర్ బెటర్ దెన్ అదర్ కంపెనీస్ లేదంటే అదర్ బ్రాండ్స్. సో వాళ్ళకంటే మనం ఎలా మనం సేఫ్టీగా ఇస్తున్నాం పేషెంట్స్ అనేది చూసుకుంటే, రీసెర్చ్ హిస్టరీ 19 years ఆఫ్ రీసెర్చ్ అండ్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్. మన థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ బట్ రీసెర్చ్ వచ్చేసి 19 years నుంచి రీసెర్చ్ లో ఉంది, పేటెంటెడ్. ఎస్, అదర్ బ్రాండ్స్ తెలియదు. సో కేస్ స్టడీస్ ఉన్నాయి మన దాంట్లో అండ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు అండ్ సినర్జెటిక్ ఎఫెక్ట్ ఉంది, 100% కెమికల్ ఫ్రీ ప్లాంట్ బేస్డ్. సో వేరే కంపెనీస్ మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళది కొన్నిట్లో ఎస్ ఉంది, కొన్ని డౌట్ఫుల్ అలాంటివి ఉన్నాయి. కొన్ని ఏంటంటే టాబ్లెట్ అపీరియన్స్ మనది చాలా గుడ్ ఉంది, వేరే వాళ్ళది పూర్. అండ్ టాబ్లెట్ యాక్టివ్ కంటెంట్ 99%. సో ప్రతి ఒక్క టాబ్లెట్ కరెక్ట్ పనిచేయాలంటే దానికి యాక్టివ్ మెడికమెంట్ అని ఉంటుంది. సో అది మన దాంట్లో 99%. సో వేరే వేరే వాళ్ళది అంటే 40 to 70%. జస్ట్ ఒక కంపారిజన్ ఇచ్చారు అదర్ బ్రాండ్స్ నుంచి, హౌ వీఆర్ బెటర్ ఫ్రమ్ అవర్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓడర్ అండ్ టేస్ట్. ఓడర్ మీన్స్ స్మెల్. సో ఎలాంటి స్మెల్ వస్తుంది మనకి, సో వేరే బ్రాండ్స్ ఎలా ఉంటాయి, బిటర్, బ్యాడ్ ఆర్డర్. సో స్టెమ్ సెల్ స్టడీ రన్నింగ్. సో దీంట్లో ఏంటంటే ఇది ఒకటి రన్నింగ్ స్టెమ్ సెల్ స్టడీ పైన కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి మన ఈ బయో న్యాచురల్స్. సో కంప్లీట్ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి టెస్ట్ ఇక ప్రతి ఒక్క దానికి ఎస్ ఎస్ అంది. సో బీటా సెల్ జనరేషన్. సో బీటా సెల్ జనరేషన్ ఎవరికి కావాలంటే షుగర్ పేషెంట్లకు కావాలి, సో ఇన్సులిన్ ఉత్పత్తి కోసం. సో దానిలో నేను క్లియర్ డిస్కస్ చేస్తాను. అండ్ కార్టిలేజ్ రిజనరేషన్. సో మనం కార్టిలేజ్ అంటే ముఖాలలో గుజ్జు ఉంటుంది కదా, గుజ్జు కరిగిపోయిన వాళ్ళకి ఇది కావాలి. కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల మనకు మొక్కలు నొప్పి, మొక్కలు రాసుకుంటుంటాయి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ గుజ్జు పెంచుకోవాలంటే అంత ఈజీ కాదు. సో మన ఈబై న్యాచురల్స్ వల్ల దీనికి ఖచ్చితంగా గుజ్జు పెరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద షుగర్? సో షుగర్ అంటే రెగ్యులర్ మనం ఇంట్లో తినే షుగర్ కాదు. సో డయాబెటీస్ కంపారిజన్ లో చెప్తున్నాను. సో పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ డయాబెటీస్ టైప్ 1 అండ్ టైప్ 2. సో జనరల్ షుగర్ గురించి ఏంటంటే షు మనకు టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. మొత్తం 3 types ఉంటాయి మనకు. సో టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి లేదంటే చిన్న వయసు నుంచి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. సో ఇన్సులిన్ ఎందుకు ఉత్పత్తి అవ్వాలి? సో ఎప్పుడైతే ఒక నార్మల్ పర్సన్ రెగ్యులర్ గా మీల్స్, ఫుడ్, రైస్ ఏదో ఒకటి తింటాడు, అది తినంగా ఏంటంటే బై డిఫాల్ట్ మనకి ఎనర్జీ కావాలంటే మనకి ఏంటంటే షుగర్ గ్లూకోజ్ ఫామ్ లోనే ఎనర్జీ మనకి ఇస్తుంది. ఏదైనా సరే మీరు ఏం తిన్నా సరే అది అల్టిమేట్ గా గ్లూకోజ్ గా మారాలి. గ్లూకోజ్ ఇన్ ద సెన్స్ షుగర్, అది షుగర్ గా మారాలి. షుగర్ మారి మన బాడీకి మొత్తం ఎనర్జీని ఇవ్వాలి. అది నార్మల్ ఫెనామినా. సో మనకేంటంటే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు ఏంటంటే ఆ నార్మల్గా మనం తినే ఫుడ్ ఉంటుంది, అది షుగర్ గా మారుతుంది, శరీరంలో మొత్తం తిరుగుతుంది. సో షుగర్ ఒక్కసారి పెరిగింది అనుకోండి, సో మన క్రోమగ్రంథి అంటారు, క్రోమగ్రంథి ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ లో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఎవరు ఉత్పత్తి చేస్తారంటే బీటా సెల్స్. బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసింది ఏంటంటే ఆ ఇన్సులిన్ ఏంటంటే ఇప్పుడు షుగర్ అంటే ఎనర్జీ అని చెప్పాను, మనకి ఎనర్జీ కావాలంటే షుగర్ కావాలి. సో అది షుగర్ యూటిలైజ్ చేసుకోవాలంటే మధ్యన ఒకటి మీడియేటర్ కావాలి. ఆ మీడియేటర్ వచ్చేసి ఇన్సులిన్. సో ఇన్సులిన్ హార్మోన్ వచ్చి ఆ షుగర్ ని మొత్తం పంపించేస్తుంది పనికి, నువ్వు ఇక్కడ వెళ్ళు, నువ్వు ఇక్కడ వెళ్ళు, ఎనర్జీ యూటిలైజ్ చేసేసుకుంటే. సో అప్పుడు ఏంటంటే ఎంత షుగర్ పెరిగిందో అంత ప్యాంక్రియాట్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.
ఉత్పత్తి అయ్యి మొత్తం అది ఉన్న షుగర్ మొత్తం అది వాడేసుకుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం తినే వరకు అప్పటి వరకు ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది, మన బాడీలో షుగర్ లెవెల్ పెరిగి మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఏంటంటే ఇన్సులిన్ మొత్తం యూజ్ చేసేసుకుంటుంది. సో అదే ఇంకా వేరే కేసెస్లో ఇప్పుడు ఎలా ఉందంటే టైప్ 1 డయాబెటీస్ కింద కోసం. సో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళ దాంట్లో ఎట్లా అంటే డైరెక్ట్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. షుగర్ లెవెల్ పెరిగిందంటే వాళ్ళ బాడీలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు న్యాచురల్గా, సో వాళ్ళు బయట నుంచి తీసుకోవాల్సిందే. సో ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉంటుంది, బట్ సరిపోయినంత లేదు. సో ఇప్పుడు షుగర్ లెవెల్ ఎక్కువైంది అనుకో, ఇన్సులిన్ ఇంతే ఉంటుంది, సో సరిపడినంత లేదు. ఇంకో కేసులో ఎలా అంటే షుగర్ లెవెల్ పెరుగుతుంది, ఇన్సులిన్ కూడా బాగానే ఉంటుంది, బట్ కరెక్ట్ యూటిలైజ్ చేసుకోలేదు, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. సో టైప్ 2 డయాబెటీస్ 2 టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సో దీనివల్ల అల్టిమేట్గా ఏంటంటే రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. సో షుగర్ లెవెల్ పెరిగినప్పుడు ఏంటంటే మన బాడీ ఇంకేం చేయదు, సో మెల్లమెల్ల రక్తం చిక్కబడుతుంటుంది. అండ్ ప్రతి ఒక్క అవయవం ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎండ్ ఆర్గన్స్ అంటే రక్తం ఇక్కడ నుంచి పుడుతుంది. లైక్ ఎండ్ ఆర్గన్ అంటే కిడ్నీ, లివర్, లంగ్స్ అండ్ ప్యాంక్రియాస్ కావచ్చు, స్టమక్. సో ఇవన్నీ ఎండ్ ఆర్గన్స్ అంటాం. సో అల్టిమేట్గా ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల. సో మన అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రమోట్స్ హెల్తీ ఇన్సులిన్ ప్రొడక్షన్. సో ఖచ్చితంగా హెల్తీ ఇన్సులిన్ కావాలి మనకి, ఇన్సులిన్ కరెక్ట్ ప్రొడక్షన్ చేసేయడం వల్ల షుగర్ లెవెల్ ఎంత తిన్నా సరే మనం యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఇంకో చిన్న చెప్తాను. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే జస్ట్ 2 to 3 years 2 to 3 months లో షుగర్ బయట పడదు. సో లోపల శరీరంలో మినిమం 8 years సంఘర్షణ జరుగుతుంది. సో మనం తీసుకునేది ఫుడ్ తీసుకుంటూనే ఉంటాం. మన ఆ, మనది ఏంటంటే న్యాచురల్ ఫినామా సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది మన శరీరంలో. నువ్వేం చేసినా ఏం తిన్నా సరే సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఇంటిమేట్ యాక్టివేట్ అవుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ తీసుకోగానే షుగర్ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే మన బాడీ అరే షుగర్ లెవెల్ పెరిగిన వెంటనే లివర్లో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. షుగర్ లెవెల్ పెరగని ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. బట్ మనుషులు ఏమైందంటే ఒకటిసారి జంక్ ఫుడ్ తిని మళ్ళీ ఆపం కదా. సో మళ్ళీ జంక్ ఫుడ్ కానీ అది కానీ ఇది కానీ మళ్ళీ అది ఏదో హై క్యాలరీ ఫుడ్ తింటూనే ఉంటాం కదా. సో ఇది ఏంటంటే ఒక 5 to 8 years వరకు పోరాడుతుంటది. ఏది మన ప్యాంక్రియాస్, అది ఎంత షుగర్ లెవెల్ ఎంత మనం ఫుడ్ తింటే క్యాలరీ ఫుడ్ తింటే అంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సో ఒక 5 to 8 years తర్వాత ఇక అది నా వల్ల కాదని చేయలేస్తేస్తుంది. అప్పుడు మన శరీరంలో షుగర్ ఉందని బయటపడుతుంది. సో ఏంటంటే మన బాడీ ట్రై చేస్తుంది సెల్ఫ్ ఫీలింగ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది, బట్ మన కంట్రోల్ ఉండం కదా డైట్. సో మన డైట్ కంట్రోల్ లేనప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీగా షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే బయటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో దాని రిజల్ట్స్ అనేది బయటపడుతుంటాయి. సో ఇది డిటాక్ తీసుకోవడంలో ప్రమోట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేసెస్ అన్నాను కదా, సరిపడినంత షుగర్ లెవెల్ పెరిగినప్పుడు సరిపడినంత ఇన్సులిన్ ఉంటుంది, బట్ కరెక్ట్ యూటిలైజ్ చేసుకోదు, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. రెసిస్టెన్స్ ఏంటంటే మన శరీరానికి అలవాటు అయిపోవడం. లైక్ కొందరు ఏంటంటే ఆల్కహాల్ స్టార్టింగ్ ఒక 1 month తీసుకోండి, ఒక్కొక్క పెగ్గా తీసుకుంటారు. ఓ 2 months తర్వాత ఉందా అది సరిపోదు శరీరానికి. లైక్ మెడిసిన్స్ కూడా ఒక బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఒక టాబ్లెట్ ఒక 10 mg అప్పుడు చూసుకుందాం అనుకోండి. సో మెల్లిమెల్లి ఏంటంటే 10 mg సరిపోదు, డోస్ పెంచాల్సిందే మన శరీరానికి, అది దాన్ని రెసిస్టెన్స్ అంటాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల మనకు కరెక్ట్ యూటిలైజ్ చేసుకోదు. సో ఏంటంటే ఈ అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే ప్రమోట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ అవ్వడం వల్ల ఆ షుగర్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటుంది ఈ ఇన్సులిన్ అండ్ ఎన్హాన్స్ ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్. సో ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్ ఉందనుకోండి, మన బాడీలో కరెక్ట్ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. హెల్ప్స్ ఇన్ డయాబెటిక్ న్యూరోపతిక్ అండ్ రెటినోపతి. సో ఒక్కసారి రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ చేస్తుంది. లైక్ రెటినోపతి అంటే కళ్ళు కూడా డ్యామేజ్ అవుతుంది షుగర్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే న్యూరోపతి అంటే కాళ్ళ మంటలు, నవ నరానికి మధ్యన న్యూరో ట్రాన్స్మిషన్ జరగాలి. సో న్యూరో ట్రాన్స్మిషన్ కూడా దెబ్బతీస్తుంది షుగర్ లెవెల్ పెరగడం వల్ల. సో ఇది తీసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డయాబెటిక్స్ న్యూరోపతి అండ్ రెటినోపతి. కళ్ళను కూడా కాపాడుకోవచ్చు. సపోర్ట్ గ్లూకోజ్ మెటాబాలిజం అండ్ హెల్ప్స్ ఇన్ మెయింటైన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. సో ఇది తీసుకోవడం వల్ల కరెక్ట్ గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. సో మన శరీరం ఎట్లా అంటే ఆప్టిమిస్టిక్, ఐదర్ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, తక్కువ అతివృష్టి అనావృష్టి అంటాం. మన బాడీని సమతుల్యత మెయింటైన్ చేయాలి ఏదైనా సరే. సమతుల్యత మెయింటైన్ చేసినప్పుడే మనకు ఫిట్ గా ఉంటాం, ఎలాంటి ఇబ్బంది అవ్వదు. అండ్ ఈ టాబ్లెట్ వచ్చేసి 1 tablet ట్వైస్ డైలీ 30 minutes బిఫోర్ మెన్. అంటే
రోజుకు 2 సార్లు తీసుకోవాలి. పొద్దున ఒకటి అండ్ సాయంత్రం ఒకటి ఏందంటే 30 నిమిషాలు తినకముందు. పొద్దునైనా సరే, సాయంత్రం అయినా సరే. సో హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ అటాచ్డ్ టు హిమోగ్లోబిన్. హెచ్‌బీఏవన్సీ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్స్ అంటాం. సో మొత్తం దీంట్లో 3 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి షుగర్ పేషెంట్లు చేసుకున్నది. ఆహ్, ఫాస్టింగ్, పరిగడుపున, పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత, తిన్నాక 2 అవర్స్ తర్వాత పోస్ట్ ప్రాండియల్ అంటాం. అండ్ ఎప్పుడంటే అప్పుడు చేసేది పొద్దున, సాయంత్రం ఇర్రెస్పెక్టివ్ టైం మనం చేసుకుంటాం కదా షుగర్ టెస్ట్. దాన్ని ర్యాండమ్ గ్లూకోజ్ అంటాం. సో దీనికి పర్టికులర్ వాల్యూస్ అని ఉంటది. పరిగెప్పుడు ఏందంటే 100 నుంచి లోపల ఉంటే బెటర్. అండ్ తిన్న తర్వాత ఏందంటే 200 లోపల ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటే అది కూడా 200 లోపు ఉంటే సరిపోతది. నార్మల్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ హెచ్‌బీఏవన్సీ ఏందంటే నార్మల్ గానికి 5.7 లెస్ థాన్ 5.7 ఉంటే నార్మల్. 5.7 ఇంటూ 6.4 ఉందంటే ప్రీ డయాబెటిస్. అంటే అప్పుడప్పుడే డయాబెటిస్ సింప్టమ్స్ వస్తున్నాయి. సో 6.4 ఉందనుకోండి, అది కంప్లీట్ వాళ్ళు ఇక డయాబెటిస్ పేషెంట్. సో వాళ్ళేందంటే ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిందే. సో ఎవరైతే ప్రీ డయాబెటిస్‌లో ఉన్నారనుకో, వాళ్ళు ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. లైక్ ఎలాంటి మెడిసిన్ లేకుండా. ఎందుకంటే మంచి డైట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలేసి, సో మంచిగా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం వల్ల రివర్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి డయాబెటిస్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, అంతే ఇంకా. సో ఇది వచ్చేసి హెచ్బివన్సీ లెవెల్. సో హూ షుడ్ టేక్ ఇట్? ప్రీ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు, అండ్ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఇది వాడొచ్చు. ప్రీ డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా తొందర రివర్స్ అవుతుంది వాళ్ళకి. సో డోస్ 30 మినిట్స్ బిఫోర్ మీల్. సో ఫాస్టింగ్ వచ్చేసి ఎవరో ఇక్కడ అంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు లీడర్స్. సో 1 టాబ్లెట్ ట్వైస్ డైలీ 30 మినిట్స్ బిఫోర్ మీల్. ఫాస్టింగ్ 120, 150. అంటే నార్మల్గా ఉన్న వాళ్ళు, అంటే జస్ట్ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క టాబ్లెట్ తీసుకోవాలి. డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు లైక్ హెచ్బివన్స్ 7.5 నుంచి 10.5 అంటే చాలా ఎక్కువ. వీళ్ళు ఏంటంటే ప్రోస్పాండల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా 200 to 300 ఉంటుంది. ఫాస్టింగ్ 160 to 200 ఉంది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పొద్దున 2 టాబ్లెట్స్, సాయంత్రం 2 టాబ్లెట్స్ తీసుకోవాల్సిందే. సో క్లినికల్ ట్రయల్ పబ్లికేషన్స్. సో ఏంటంటే మనది ఏంటంటే ఎవిడెన్స్ సపోర్ట్. సో ప్రతి ఒక్కరు ఏదంటే అది చెప్తే నమ్మద్దు. ఖచ్చితంగా దాన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ అంటాము. సో వేర్ ఇస్ ద ఎవిడెన్స్? సో వాలిడేషన్ ఆఫ్ స్టాండర్డేషన్ పాలిమ్ but formulation management of type 2 diabetes mellitus, a randomized double blind ప్లాసిబో కంట్రోల్ ట్రయల్. సో ఏంటంటే ట్రయల్స్ లో చాలా విధంగా ఉంటాయి. సో రాండమైజ్ డబుల్ బ్లైండ్ అంటే, సో జనరల్గా ఏంటంటే ఒక పేషెంట్ కి తెలియదు నేనేమి ఇస్తున్నాను, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు. డబుల్ బ్లైండ్ అంటే ఇచ్చే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం మెడిసిన్ ఇస్తున్నారో, తీసుకున్న వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం మెడిసిన్ తీసుకున్నారో. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రిజల్ట్స్ అని చూస్తారు, దాన్ని డబుల్ బ్లైండ్ అంటారు. సో ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ట్రయల్స్ ఎలా చేస్తారు? క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, డబుల్ బ్లైండ్, సింగిల్ బ్లైండ్ ఉంటుంది, మల్టీ సెంట్రిక్ స్టడీస్ అని ఉంటాయి. సో ఇదంతా ఇక ఇప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం సో దీని గురించి. సో ఇంపాక్ట్ ఆఫ్ జిప్ లైఫ్ అడ్వాన్స్ డయాబెటీస్ సపోర్ట్స్ టాబ్లెట్స్ అండ్ డయాబెటీస్ మిలిటరీ ట్రీట్మెంట్ సింగిల్ ఆర్మ్ ప్రాస్పెక్టివ్ ట్రయల్. ఇది ఒక ట్రయల్ ఉంది ఇంక సపోర్టివ్ గా. అండ్ టైమ్ రేంజ్ ఇన్ పబ్లికేషన్స్. సో ఇది కూడా ట్రయల్ ఉంది మనకి. అండ్ బీటా సెల్ రీజనరేషన్ పబ్లికేషన్. సో జనరల్ గా ఏంటంటే బీటా సెల్ రీజనరేషన్ చాలా కష్టం మన శరీరంలో. సో బీటా సెల్ రీజనరేషన్ అవుతుంటే ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి మంచి ఉపశమనం లభిస్తుంది తీసుకోవడం వల్ల. సో ఎవల్యూషన్ ఆఫ్ ఎఫెక్ట్ అండ్ అడ్వాన్స్ డయాబెటీస్ సపోర్ట్ ప్రోడక్ట్ టార్గెటింగ్ ద ఇంప్రూవ్డ్ బీటా సెల్స్ ఫంక్షన్ అండ్ బీటా సెల్ రీజనరేషన్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ మెలైటిస్. సో టైప్ 1 డయాబెటీస్ కూడా ఇది ఖచ్చితంగా ఇవ్వచ్చు లీడర్స్, మంచి ఉపశమనం ఉంటుంది వాళ్ళకి. సో టైప్ 1 డయాబెటీస్ కేస్ స్టడీ పబ్లికేషన్స్. సో అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్. సో టైప్ 1 డయాబెటీస్ మినిమం ఏంటంటే వాళ్ళు 90 డేస్ వాడాల్సిందే కోర్స్. మనకి ఏదైనా పాజిటివ్ రిజల్ట్ ఉన్నా సరే మినిమం 90 డేస్ వాడితేనే మనకి ఏంటని తెలుస్తుంది. సో టైప్ 1 డయాబెటీస్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. దీంతో పాటు అడ్వాన్స్ డిటాక్స్ తీసుకోవచ్చు. సో ఇంకా లివర్ క్లెన్సీ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ విత్ స్కిన్ ఉన్న వాళ్ళకు అడ్వాన్స్ లివర్ తీసుకోవచ్చు. అండ్ డయాబెటీస్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, డయాబెటీస్ షుగర్ బ్యాలెన్స్ విత్ హెల్దీ హార్ట్, అడ్వాన్స్ హెల్దీ హార్ట్ కూడా తీసుకోవాలి. ఈ కాంబినేషన్స్ ఉంటాయి మనకి. సో డయాబెటీస్ తో పాటు ఇంకే ఎలాంటి సమస్యలు ఉన్నాయి మనకు? ఫ్యాటీ లివరా, లేదంటే ఇన్సోమినియా, నిద్ర లేకపోవడం వల్ల. సో ఇవి ఉంటే దాని తగ్గట్టు వేరేది కూడా వాడుకోవచ్చు. సో దీంట్లో ఇంకేంటంటే బ్యూటీ ఏంటంటే
మనం ఒక్కసారి ఒక 10 టాబ్లెట్ తీసుకొని నోట్లో వేసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మన బాడీకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అదొకటి ఇది ఆయుర్వేదిక్ ఎస్పెషల్లీ మన ఈ బటర్ ఈ బయో న్యాచురల్స్ బెనిఫిట్. సో సైడ్ ఎఫెక్ట్ అలాంటిది ఏమి ఉండదు, కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ హెల్తీ హార్ట్. సో పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ హెల్తీ హార్ట్ క్లినికల్ అవుట్కమ్స్. సో హెల్ప్ఫుల్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ హెచ్డిఎల్ ఎల్డిఎల్ ట్రైగ్లిస్ 3 in 1. సో జనరల్ ఏంటంటే మనం ఇవి చూస్తుంటాం, ఎక్కడ చూస్తామంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో చూస్తాం. సో మన దగ్గర మనకి హెల్దీ హార్ట్ ఏదన్నా గుండె సమస్యలు ఉన్నాయనుకోండి, సో డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారంటే లిపిడ్ ప్రొఫైల్ తీసుకురమ్మంటాడు. సో లిపిడ్ ప్రొఫైల్ మనకి ఏం తెలుసు అంటే మన శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉంది అని తీసుకుంటాడు. సో దీంట్లో ఏంటంటే చాలా మంది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ అంటేనే బ్యాడ్. సో దీంట్లో మళ్ళా మీరు వినుంటారు ఎప్పుడైనా గుడ్ కొలెస్ట్రాల్ అంటే కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో మనం డిస్కస్ చేద్దాం ఇది. సో ఇంప్రూవ్స్ గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్ లెవెల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాం. సో జనరల్ ఏంటంటే మన బాడీలో అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. సో గుడ్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ ఏంటంటే ఆ కొలెస్ట్రాల్ మందం సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో జనరల్ ఏంటంటే రక్తనాళాలో కొవ్వు కొవ్వు తిరుగుతూనే ఉంటుంది మన శరీరంలో, అది కూడా ఒక పార్ట్. అది ఉంటేనే మనకి ఎనర్జీ, కొవ్వు ఉంటేనే. బట్ మోతాదుకి మించి ఉంటేనే డేంజర్. సో దీనిలో ఏంటంటే ఆ హెచ్డిఎల్ అనేది పెద్ద ఉంటుంది కొలెస్ట్రాల్ సైజ్. సో అదంటే రక్తనాళాలో తిరుగుతుంది. అది తిరిగినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మెటాబాలిజం దగ్గరికి మళ్ళీ లివర్ దగ్గరికి వచ్చి అది మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది. సో బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎందుకు డేంజర్ అంటే చిన్న సైజులో ఉంటుంది కాబట్టి అది స్కిప్ అయిపోతుంది, మళ్ళీ లివర్ దగ్గరికి రాదు. అది స్కిప్ అయ్యి ఎక్కడెక్కడో చిన్న చిన్న రంధ్రాలను అట్కాంచిపోతుంది. సో అందుకనే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. అండ్ ట్రైగ్లిజరైడ్, సో ఇది వన్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఇది ట్రైగ్లిజరైడ్ ఏంటంటే ఎస్పెషల్లీ మన పొట్ట భాగంలో పేరుకోబోతుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కి చాలా ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఉండడం వల్లనే చాలా మందికి టమ్మీ, పొట్ట అనేది వస్తుంటది. సో ఇవన్నీ ఎంత ఎంత రేంజ్ లో ఉండాలంటే హెచ్డి వచ్చేసి మోర్ దెన్ 40 ఉండాలి. అండ్ ఎల్డిఎల్ వచ్చేసి లెస్ దెన్ 100 ఉండాలి. ట్రైగ్లిజరైడ్ లెస్ దెన్ 150 ఉండాలి. సో ఇది నార్మల్ రేంజ్. సో ఏంటంటే చాలా మందికి మన ఇండియన్ పేషెంట్స్ కి బై డిఫాల్ట్ అన్ని ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే మనం తీసుకున్న డైట్ అట్లుంది, ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అట్లే ఉంటుంది. సో ప్రివెంట్స్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. సో కరోనరీ ఆర్టరీ అంటే మన ఏంటంటే ధమనులు సిరలు అంటారు. సో జనరల్ ఏంటంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ఆర్టరీస్ ఏంటంటే విచ్ క్యారీస్ ఇది రెడ్ కలర్ లో ఉంటుంది ఆర్టరీస్, విచ్ క్యారీస్ ప్యూర్ బ్లడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అండ్ వెయిన్స్ అంటే విచ్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్, సో దాన్ని వెయిన్స్ అంటారు. సో కరోనరీ ఆర్టరీ అంటే ఇది గుండె దగ్గర ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే గుండెనే పంప్ చేస్తారు, ప్రతి ఒక్కటి బ్లడ్ బ్లడ్ మొత్తం గుండె పంప్ చేస్తుంది కదా. సో కరోనరీ అంటే ద ఆర్టరీ ఏంటంటే రక్తనాళాలు అంటాం. సో ద ఆర్టరీ విచ్ సప్లై బ్లడ్స్ టు ద హార్ట్. సో ఏంటంటే గుండె కూడా నార్మల్ ఫంక్షన్ చేయాలంటే గుండెకి కావాలి ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేట్, తీసుకునే పోషక విలువలు కరెక్ట్ అందాలి. అవి కరెక్ట్ అందడానికి ఏది కావాలంటే గుండెకి కరోనరీ ఆర్టరీ ఉంటుంది. సో ఆర్టరీ చాలా మటుకు మనకు ఏ కరోనా ఆర్టరీలోనే బ్లాకేజెస్ ఏర్పడతాయి, స్టంట్ కానీ బైపాస్ గ్రాఫ్ట్ కానీ మాక్సిమం కరోనా ఆర్టరీలోనే మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. సో ప్రివెంట్స్ కరోనా ఆర్టరీ డిసీజ్ కూడా, సిఐడి డిసీజ్ కూడా మనకు ప్రివెంట్ చేస్తుంది. అండ్ మేనేజెస్ ఓవరాల్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ హెల్ప్స్ టు కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. సో ఒక్కసారి ఇవన్నీ కంట్రోల్ అనుకో ఆబ్వియస్లీగా మన బ్లడ్ ప్రెషర్ నార్మల్కి వచ్చేస్తుంది. సో ఇది ఎలా తీసుకోవాలంటే 1 tablet ట్వైస్ డైలీ 30 minutes బిఫోర్ మీల్, తినక ముందు 30 నిమిషాల ముందు తీసుకోవాలి టాబ్లెట్. సో డిస్లిపిడిమియా ఓవరాల్ లిపిడ్ మేనేజ్మెంట్ పబ్లికేషన్స్. సో వాట్ ఈస్ డిస్లిపిడిమియా? డిస్లిపిడియం ఇస్ అబ్నార్మల్ లిపిడ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. అబ్నార్మల్ అంటే చాలా ఎక్కువ లిపిడ్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కొవ్వు పేరుకుపోయిందంటాం మనం డిస్లిపిడియం. సో ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఏజ్ వచ్చేసి మేల్ 48, ఫీమేల్ 42, యావరేజ్ ఏజ్ 46. సో యావరేజ్. సో 60 days తర్వాత బేస్ లైన్ వచ్చేసి ఇంత ఉంది. సో 60 day ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ ఇంతవరకు వచ్చింది. సో ఇది ఒకటి సైంటిఫికల్లీ ప్రూఫ్ మనకి. సో ఓవరంతా 47% రిడక్షన్ ఉంది. రిడక్షన్ ఆఫ్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్. సో ఇప్పుడు లాస్ట్ స్లైడ్, ఇప్పుడు దీంట్లో వేరే స్టాటిస్టిక్ లో డిస్కషన్ చేస్తారు మనకి. సో డే 0లో ఎంత ఉండే కొలెస్ట్రాల్ లెవెల్? 387 ఉంది. సో 60 days తర్వాత ఆల్మోస్ట్ 50% తగ్గింది కొలెస్ట్రాల్ ఇది తీసుకోవడం వల్ల, ఈ బయో న్యాచురల్ తీసుకోవడం వల్ల.
సో రిడక్షన్ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ 184 ఉంది. 2 months తర్వాత 83కి వచ్చింది. ఆల్మోస్ట్ 100 తగ్గింది. ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గినాయి. 291 నుంచి 150, ఆల్మోస్ట్ 50% 60 days లా. సో ఇంప్రూవ్డ్ ఇన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ డే జీరోలో 35 ఉంది. అండ్ 60 days తర్వాత మోర్ దెన్ 40 ఉండాలి. సో 45.3 అంటే వెరీ గుడ్ అది. సో రిడక్షన్ ఆఫ్ వెరీ లో డెన్సిటీ ప్రోటీన్స్, ఎల్డిఎల్ కంటే ఇది ఇంకా తక్కువ ఉంటుంది. వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటారు. సో డే జీరోలో 81 ఉంది. అండ్ డే 60 వచ్చేసరికి 42కి వచ్చింది. సో వెన్ అండ్ హౌ మచ్ టు హ్యావ్ 1 tablet twice daily, 3 minutes before meal. Who can take this? Overall poor lipid profile, high HDL, total cholesterol, triglycerides, LDL, high blood pressure, and any heart related issues. సో ఏదైనా మనకు గుండె సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడాలి. హౌ లాంగ్? సో మనం ఏంటంటే ఏ బయో న్యాచురల్స్ మినిమం 3 months అయితే వాడమంటాం, 90 days వరకు. సో ఐడియల్లీ టేక్ ఫర్ 3 to 4 months. సో 3 to 4 months ఖచ్చితంగా వాడాలి మనం పాజిటివ్ రిజల్ట్స్ కోసం. సో హై బ్యాడ్ కొలెస్ట్రాల్స్ 90 days అడ్వాన్స్ తీసుకోవడం, ప్లస్ దీంతో పాటు ఇది తీసుకోవాలి. ఎక్కువ మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉందనుకోండి, అడ్వాన్స్ హెల్దీ హార్ట్ తీసుకుంటూ అడ్వాన్స్ ఒమేగా 3 తీసుకోవాలి. సేమ్ వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా 90 రోజుల వరకు దీంతో పాటు అడ్వాన్స్ ఒమేగా తీసుకోవాలి. బీపీ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు దీంతో పాటు అడ్వాన్స్ ఒమేగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ వైటల్, పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ హెయిర్ అండ్ స్కిన్. సో క్లీనర్ హెల్ప్ఫుల్ ఇన్ హెయిర్ లాస్ రిడక్షన్, హెయిర్ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్కిన్ టోన్. సో మన శరీర సౌందర్యం కోసం ఎక్కువ చాలా మంది హెయిర్స్ చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ కరెక్ట్ పెరగాలంటే కరెక్ట్ ప్రోటీన్ కావాలి మనకు. ఒక అమైనో యాసిడ్ ఉంటుంది కెరోటిన్ అని. ఈ కెరోటిన్ అనే అమైనో యాసిడ్ కరెక్ట్ ఉత్పత్తి అవ్వాలి మనకి. సో బెస్ట్ సొల్యూషన్ ఫర్ హెయిర్ స్కిన్ ఫర్ ఉమెన్ అండ్ మెన్. నరిషెస్ హెయిర్ రూట్ అండ్ స్ట్రెంథనింగ్ హెయిర్ ఫాలికల్స్, reduce hair fall and improves hair growth, can increase nail strength and nail grow. Same multi-targeted solution for hair fall caused by nutrition deficiencies and hormonal imbalance. సో మనం హెయిర్ అండ్ నెయిల్స్ దీనికి కరెక్ట్ ప్రోటీన్ అమైనో యాసిడ్ కావాలి. ప్రోటీన్ అమైనో యాసిడ్ ఏది మన హెయిర్స్ పెరగాలన్నా, గోర్లు కరెక్ట్ పెరగాలన్నా. సో దీనికోసం చాలా మంది కొందరు బాడీ బిల్డర్స్ ఉంటారు. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ ప్రోటీన్ మొత్తం హెయిర్స్ తినేస్తని గుండు కొట్టించుకుంటారు బాడీ పెరగాలంటే. సో దాంట్లో అది సేవ్ అవుతుంది. ఆ కన్సంప్షన్ సేవ్ కావడానికి గుండు కొట్టించుకొని చేస్తుంటారు ఎక్సర్సైజ్లు ఇవన్నీ. గుండు గోర్లు తీసేసుకుంటారు వాళ్ళు. సో కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ బయోటిన్ 1000 micrograms, క్యారెట్ విటమిన్ ఏ అండ్ గ్లైకోప్రోటీన్ అమైనో యాసిడ్. సో దీనివల్ల ఏంటంటే మనకు బెనిఫిట్స్ హెయిర్ గ్రో, స్కిన్ గ్రో, నెయిల్ గ్రో అండ్ ఏజింగ్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు. హెయిర్ గ్రో పెరుగుతుంది, స్కిన్ మంచిగా గ్లో అవుతుంది, నెయిల్స్ పెరుగుతాయి, ఏజ్ మాత్రం తగ్గినట్టు కనిపిస్తుంది ఇవన్నీ వాడడం వల్ల. సో ప్లాంట్ బేస్డ్ బయోటిన్ విటమిన్ B7, అవర్ బయోటిన్ టాబ్లెట్స్ ఆఫ్ స్కిన్ హెల్త్ నెయిర్ ఫార్మేటెడ్ విత్ హై పొటెన్సీ బయోటిన్ అండ్ గ్లైకోప్రోటీన్ అమైనో యాసిడ్. సో మనకు కావాల్సింది ఈ అమైనో యాసిడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనకి ఏంటంటే జస్ట్ ఎవిడెన్స్ కూడా ఉంది. బ్యూటీ వైటల్ పబ్లికేషన్ డర్మటాలజీ జర్నల్. సో ప్రతి ఒక్క దానికి జర్నల్ నుండి దీంట్లో ఇచ్చారు మనకు. కాస్మోడర్మా 90% హెయిర్ ఫాల్ రిడక్షన్ ఇన్ 30 days. సో ఇక చిన్న ట్రయల్ ఇచ్చాడు. 11 ఉంది ఎప్పుడు 30 days లో. 60 daysకి వచ్చే వరకు 21 అయింది, 90 daysకి 30 అయింది. సో హెయిర్ డెన్సిటీ అంటే ఎక్కువ పల్చగా ఉన్నాడు. 30 days లో కొంచెం పెరిగింది, 6 days లో 21% అయింది ఆ డెన్సిటీ. మెల్లమెల్ల హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ రేట్ సో ఎంత తొందరగా పెరుగుతుంది. 90 days లో 20% పెరిగింది, 60 days లో 9% అండ్ 3 days లో 6% గ్రోత్. టైం బిటబడి ఎన్హాన్సర్ ఆఫ్ హెయిర్ టెక్స్చర్. ఖచ్చితంగా ఏమంటారు గుడంగా దూరంగా అయింది అది హెయిర్. ఇక్కడ చిన్న ఫొటోస్ ఇచ్చారు లీడర్స్ మనకి. హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, ఫస్ట్ ఉంది, సెకండ్ టైం ఎలా వచ్చింది, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో చాలా దృఢత్వమైన హెయిర్ అండ్ దృఢత్వం ప్లస్ యాక్టివ్ అండ్ లాంగ్. సో న్యాచురల్ బయోటిన్ యాక్టివ్, స్టాండర్డ్ బయోటిన్. సో 10,000 micrograms ఉంటుంది ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో స్కిన్ టెక్స్చర్ కూడా చూడండి, 0 days లో కొంచెం
ముడతలు ముడతలు ఎక్కువ 30 డేస్లో కొంచెం ఇంప్రూవ్ ఉంది. అండ్ 60 డేస్కి వచ్చింది కంప్లీట్ వ్రింకల్స్ మొత్తం మాయమైపోయినాయి మనకి. సో బ్యూటీ వైటల్ తీసుకోవాలంటే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. హెయిర్ లాస్, స్కిన్ ఏజింగ్ ఉన్న వాళ్ళు దీంతో పాటు ఒమేగా 3 తీసుకోవాలి. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి అడ్వాన్స్ డిటాక్స్ తీసుకోవాలి. అలర్జీ ఉందనుకోండి అడ్వాన్స్ లివర్ క్లెన్జింగ్. బ్యూటీ బట్టల్ విత్ ఒమేగా 3. సో అడ్వాన్స్డ్ ఒమేగా 3. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ ఒమేగా 3. సో దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి చూద్దాం. పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ అడ్వాన్స్ ఒమేగా 3 క్లినికల్ అవుట్కమ్ ప్రమోట్స్ హెల్దీ హార్ట్, బ్రెయిన్, స్కిన్ అండ్ మజిల్. సో మీరు చూసినట్టయితే చాలా మంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తాగమంటారు. సో ఇవి మనకి ఎక్కడ లభిస్తాయి అంటే ఫిష్ లో చాలా ఎక్కువ లభిస్తాయి. కాడ్ లివర్ ఆయిల్ ఇవి అంటారు. సో గుండె పేషెంట్స్ కూడా చాలా మందికి ఇస్తారు ఇది. సో బూస్ట్ మజిల్ రికవరీ. సో ఒమేగా 3 తీసుకోవడం వల్ల మనకు మజిల్ రికవరీ కూడా అవుతుంది అండ్ సపోర్ట్స్ బోన్ హెల్త్. సో మజిల్ రికవరీ ఏంటంటే ఒక్కసారి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా సరే అండ్ కొంచెం సిక్ అయినా సరే ఏంటంటే మన బాడీ మెల్లమెల్ల తీసుకునే ఎనర్జీ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు మెల్లమెల్ల అండ్ క్యాలరీస్ కావాలి ఖచ్చితంగా మన బాడీ వర్క్ చేయాలన్నా. సో మన బాడీ నుంచే తీసేసుకుంటుంది, మజిల్ గ్రోత్ తగ్గిస్తుంటుంది. తగ్గియడం వల్ల ఆ క్యాలరీస్ అవన్నీ మన శరీరంలో లేకుంటే మజిల్ నుంచి తినేస్తుంటుంది. అండ్ బోన్ హెల్త్ అండ్ మెయింటైన్ హెల్దీ హార్ట్, మెయింటైన్ ట్రైగ్లిజరైడ్స్. సో ట్రైగ్లిజరైడ్ అంటే ఇది లిపిడ్ ప్రొఫైల్ ఒక భాగం. ఇంప్రూవ్ స్కిన్ టెక్స్చర్. సో చర్మ సౌందర్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రమోట్స్ హెల్దీ బ్రెయిన్ ఫంక్షన్. మన ఆలోచన కూడా కరెక్ట్ మంచిగా చేస్తుంది. సో 1 టాబ్లెట్ ట్వైస్ డైలీ ఆఫ్టర్ మీల్. ఇది తిన్న తర్వాత 30 minutes. సో ఎవరు అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారు లీడర్స్ ఇది. సాయి సార్ కొంచెం క్లీన్ చేసేసేయండి ఇవి. సో యాజ్ పర్ రీసెర్చ్ పేపర్స్ అండర్ పబ్లికేషన్, సో అడ్వాన్స్ 3 ఒమేగా తీసుకున్నట్టు టోటల్ కొలెస్ట్రాల్ 0 డోస్లో 288 అండ్ 60 డేస్కి వచ్చిందో 209. ఎల్డిఎల్ 141-75 వచ్చింది. ఇది కంప్లీట్ ఒకటి లైఫ్ ప్రూఫ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ హౌ దిస్ ఒమేగా 3 వర్క్స్ అనేది. ఒమేగా 3 ఫిష్ లివర్ ఆయిల్. ఒమేగా 3 సో ఆల్గే పౌడర్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కాంబినేషన్ ప్యూర్ ఫామ్. సో మనది అడ్వాన్స్ ఒమేగా 3 ఏంటంటే ఏమున్నాయంటే ఆల్గే అల్గార్ పౌడర్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ తో తయారు చేస్తారు. ఫిష్ లివర్ ఒమేగా 3 ఏంటంటే ప్యూరిటీ వెజ్ అలర్జన్ ఫ్రీ ఆఫ్ సీ ఫుడ్స్. సో ఏంటంటే కంప్లీట్ వెజిటేరియన్, సీ ఫుడ్స్ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో. సో బయట ఫిష్ ఒమేగా 3 యాసిడ్లో ఏంటంటే ఫిష్ లివర్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు ఒమేగా 3కి. ఇన్స్టెంట్గా టాబ్లెట్స్ కూడా దొరుకుతుంటాయి మనకి, సూటబుల్ ఫర్ వెగన్స్. సో వెజిటేరియన్ వాళ్ళకి ఇది చాలా సూటబుల్ ఇది. సో నాన్ వెజిటేరియల్ ఇవి తినదు అవసరం లేదు. సో కెమికల్ ఫ్రీ కంటెంట్స్ కమ్ జిలాటిన్. సో ఈ క్యాప్సిల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి జిలాటిన్ క్యాప్సిల్ చేస్తారు. డోస్ వచ్చేసి 600 mg డోస్ ఇన్ 1 టాబ్లెట్స్. ఏంటంటే 1000 mg సబ్ జిలాటిన్ క్యాప్సిల్. సో చిన్న ఇక్కడ కంపారిజన్ చేశారు దేనికంటే మన ఒమేగా 3 అడ్వాన్స్ దానికి ప్లస్ ఫిష్ లివర్ ఫిష్ ఆయిల్ ఒమేగా 3కి. సో అడ్వాన్స్ ఒమేగా 3 1 ఆఫ్టర్ లంచ్, 1 ఆఫ్టర్ డిన్నర్, అట్లీస్ట్ ఫర్ 6 days. సో ఒమేగా 3 ఏంటంటే మధ్యాహ్నం ప్లస్ సాయంత్రం తీసుకోవాలి తిన్న తర్వాత. సో మినిమం ఏంటంటే ఏదైనా సరే 60 to 90 days వాడితేనే మనకు రిజల్ట్స్ వస్తుంది. సో ఎల్డిఎల్ 100 నుంచి 110 టీజీ టోటల్ కొలెస్ట్రాల్. సో దీంట్లో ఏంటంటే ఇది తీసుకుంటాం అడ్వాన్స్ హెల్తీ హార్ట్ ప్లస్ ఒమేగా 3 తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ ఇంత ఉండే సో 120కి వచ్చింది. ట్రైగ్లిసరైడ్ కూడా కంట్రోల్కి వచ్చింది అండ్ టోటల్ కొలెస్ట్రాల్ 200 నుంచి 250. సో అడ్వాన్స్ హెల్దీ హార్ట్ ప్లస్ ఒమేగా 3 60 days తీసుకోవడం వల్ల మొత్తం ఇవన్నీ కంట్రోల్కి వస్తుంది మనకి. ఎల్డిఎల్, టీజీ, టోటల్ కొలెస్ట్రాల్ అండ్ హెచ్డిఎల్ అండ్ అడ్వాన్స్ హెల్తీ హార్ట్ విత్ ఒమేగా 3 అట్లీస్ట్ ఫర్ 30 days. సో 30 days ఏంటంటే 2 తీసుకున్నాం అనుకోండి, సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 టాబ్లెట్స్ తీసుకోవాలి. సో 2 టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎల్డిఎల్ ఇంత ఉన్న వాళ్ళకి సో 300-350 టోటల్ కొలెస్ట్రాల్ 300-380 అండ్ హెచ్డిఎల్ చాలా తక్కువ. సో ఏంటంటే ఇలాంటి రేటింగ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 2 తీసుకోవాలి టాబ్లెట్స్. అంటే హెచ్డిఎల్ చాలా తక్కువ. ఇది టోటల్ కొలెస్ట్రాల్ అంటే 300 నుంచి 350 చాలా ఎక్కువ. ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఇవి. ఎల్డిఎల్ కూడా
జస్ట్ లెస్ దెన్ 100 ఉండాలి. 150-200 ఉన్నాం అనుకోండి. సో వాళ్ళకి డోసేజ్ వచ్చేసి 2, 2. సో పొద్దున 2, సాయంత్రం 2 తీసుకోవాలి. హెల్తీ హ్యాట్ అండ్ ఒమేగా 2 కలిపి తీసుకోవాలి వాళ్ళు. ఫర్ అట్లీస్ట్ 30 డేస్. అండ్ అడ్వాన్స్ హెల్తీ హ్యాట్ అండ్ ఒమేగా. సో అట్లీస్ట్ ఫర్ 30 డేస్. సో ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ అండ్ ఎల్డిఎల్ ఇవి ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. టూ 2 టాబ్లెట్స్ ఏదంటే హెల్దీ హ్యాట్ పొద్దున 2, సాయంత్రం 2. అండ్ ఇంకా పారామీటర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో ఒమేగా 3 వాళ్ళు ఏంటంటే పొద్దున 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2, 2 టాబ్లెట్స్ తీసుకోవాలి వాళ్ళు. సో ఇది ఒమేగా 3 వాళ్ళకు ఎక్కువ కావాలి. అండ్ అడ్వాన్స్ ఒమేగా 3 స్పోర్ట్స్ పర్సన్ ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. బ్యూటీ వైటల్. దీంతో పాటు బ్యూటీ వైటల్ అండ్ ఫోకస్ ఆన్ అలర్ట్ ఇష్యూస్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం. సో కరెక్ట్ ఫోకస్ చేయలేకపోతారు కొందరు అడ్వాన్స్గా. సో మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్న వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ఒమేగా 3 అండ్ మెమరీ మార్క్స్ ఇవ్వాలి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ, కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి దీంతో పాటు అడ్వాన్స్ హెల్తీ హార్ట్ అండ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ బ్లడ్ ప్రెషర్. సో స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళకి అడ్వాన్స్ ఒమేగా 3 ప్లస్ మెమరీ మార్క్స్ ఇవ్వాలి మనం. సో వాట్ ఈస్ మెమరీ మ్యాక్స్? సో పొటెన్షియల్ బ్రేక్ త్రూ మెమరీ మార్క్స్ క్లినికల్ అవుట్కమ్ హెల్ప్ఫుల్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ. సో బై డిఫాల్ట్ ఇప్పుడు ఇవన్నీ చాలా మట్టులో చాలా మందికి ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ఫుల్ జీవితం. ఇప్పుడు మనిషి ఏంటంటే జస్ట్ కంప్యూటర్ తిరిగి వర్క్ చేస్తున్నాడు. ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఖచ్చితంగా రెస్ట్ అనేది కావాలి. మన బాడీలో సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ యాక్టివేట్ కావాలంటే ఖచ్చితంగా రెస్ట్ అనేది కావాలి. బట్ టైం ఉండదు దీనికి కూడా. దాంతోపాటు ఎక్కువ ఫోన్ కాల్స్ కూడా ఉంటాయి. సో మెమరీ మార్క్స్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అంటే ప్రమోట్స్ న్యాచురల్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఇంప్రూవ్స్ బ్రెయిన్ ఫంక్షన్, ఇంప్రూవ్స్ ఫోకస్ అండ్ అలర్ట్. మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్ప్స్ ఇన్ మెమరీ బూస్టర్, ప్రమోట్ సూదింగ్ ఎఫెక్ట్ అండ్ హెల్ప్ టు స్టే ఫోకస్ ఆన్ ద టాస్క్. సో మనం ఏదైతే టాస్క్ నిర్వహిస్తున్నామో దానిపైన ఫోకస్ పెరుగుతుంటుంది. సో ఇది కూడా 1 టాబ్లెట్ ట్వైస్ డైలీ ఆఫ్టర్ మీల్ తిన్న తర్వాత తీసుకోవాలి. సో మెమరీ మ్యాక్స్ రీసెర్చ్ పబ్లికేషన్. సో ఎవాల్యుయేటింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బ్రెయిన్ హెల్త్ హెర్బల్ సప్లిమెంట్ ఆన్ స్ట్రెస్, యాంగ్జైటీ, మెమరీ, డిప్రెషన్ అండ్ బ్లడ్ ప్రెషర్. సో అంటే మన బాడీలో కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఈ మెమరీ మ్యాక్స్ తీసుకోవడం వల్ల. సో మెమరీ మార్క్స్ బెనిఫిట్స్ అంటే ఫోకస్, అలర్ట్నెస్, మెమరీ బూస్ట్ అవుతాయి, ఇంప్రూవ్ బ్రెయిన్ ఫంక్షన్స్ అండ్ ఫేసింగ్ డైలీ స్ట్రెస్. సో స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు. మూడ్ స్వింగ్స్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ, హ్యావింగ్ హై బ్లడ్ ప్రెషర్, డెమ్నిషియా ఆర్ డెమ్షియా ఆర్ లాస్ ఆఫ్ మెమరీ, హై బ్లడ్ ప్రెషర్, ఎపిలెప్సీ, సీజర్స్ అంటే మనకు తిమ్మిర్లు, మూర్ఛ వచ్చే వాళ్ళు కూడా ఇవి వాడడం వల్ల మెల్లిమెల్లి డిప్రెషన్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే అడ్వాన్స్ డిటాక్స్ తీసుకోవాలి. ఇవి ఉన్న వాళ్ళు, మూర్ఛ ఉన్న వాళ్ళు, ప్లాన్ లివర్ క్లెన్జింగ్ కూడా తీసుకోవాలి. లీడర్స్ మళ్ళీ ఎవరు అంతా మొత్తం గీసేస్తున్నారు స్క్రీన్ పైన. అండ్ డిప్రెషన్. సో యాంగ్జైటీ సిమ్టమ్స్. సో యాంగ్జైటీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్సెసివ్ వరింగ్. సో ఎక్కువ బాధపడడం కావచ్చు అండ్ రేసింగ్ హార్ట్ బీట్. సో సడన్ గా బీపీ ఫ్లక్చుయేట్ అవ్వడం, పాల్పిటేషన్స్ అంటాం. సో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మన గుండె మనకు సప్పుడు ఎప్పుడు వినిపిస్తుంది తెలుసా? ఎక్కువ టెన్షన్లు ఉన్నప్పుడు మన గుండె సప్పుడు మనకి వినిపిస్తుంది. ఎలాంటి చేయి పెట్టుకోకుండా సరే, అంటే ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు దాని పాల్పిటేషన్స్ అంటారు. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. ఒక్కసారి ఏంటంటే శ్వాస సరిపోదు మనకి, రెస్ట్లెస్నెస్ అండ్ ఫీలింగ్ ఆన్ ఎడ్జ్, మజిల్ టెన్షన్, ఇరిటబిలిటీ, ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడం, డిస్టర్బ్ స్లీప్. సో డైజెస్టివ్ ఇష్యూ, స్వెట్టింగ్. సో ఇవన్నీ సిమ్టమ్స్ యాంగ్జైటీకి. సో డోసేజ్ వచ్చేసి 2 టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవాలంటే సివియారిటీ ఆర్ హై కేసెస్లో ఏంటంటే పొద్దున 2, సాయంత్రం 2 తీసుకోవాలి. నార్మల్గా ఉందనుకోండి పొద్దున 1, సాయంత్రం 1. ఫర్ ఎపిలెప్సీ, మూర్ఛ రోగం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 30 మినిట్స్ బిఫోర్ మీల్ తీసుకోవాలి. కీప్ ఏ గ్యాప్ ఆఫ్ 30 మినిట్స్ బిఫోర్ మెమరీ మ్యాక్స్ సప్లిమెంట్ అండ్ అదర్ అలోపతిక్ మెడిసిన్. సో మనం వాడే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటే ఇది వాడుకోవచ్చు, బట్ దానికి దీనికి 30 నిమిషాలు గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి లీడర్స్. నెక్స్ట్ డీప్ స్లీప్. సో డీప్ స్లీప్. సో మన బాడీ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్, మన బాడీ న్యాచురల్ పెయిన్ కిల్లర్,
ఇవన్నీ యాక్టివ్ అవ్వాలంటే మనిషికి ఖచ్చితంగా నిద్ర ఉండాలి. సో పొటెన్షియల్ బ్రేక్‌కి ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా మీన్స్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ డిస్టర్బ్డ్ స్లీప్ అని చెప్పుకోవచ్చు. హెల్ప్‌ఫుల్ టు రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ అండ్ ఇంప్రూవ్స్ నేచురల్ మెలటోనిన్. సో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఆర్ కెమికల్. ఆ మెలటోనిన్ హార్మోన్ రావడం వల్ల ఆ కెమికల్ మన మెదడులో ఉత్పత్తి అవ్వడం వల్ల మనకు నిద్ర వస్తది. ఇది నార్మల్. సో మెలటోనిన్‌కి అంతరాయం ఏర్పడడానికి కారణాలు ఏంటంటే ఎక్కువసేపు మేల్కొనడం అండ్ ఎక్కువ మన కళ్ళ పైన లైట్ ఫోకస్ ఎక్కువ అవ్వడం. లైక్ ఫోన్ ఎక్కువసేపు చూడడం వల్ల ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. సో మనం డీప్ స్లీప్ తీసుకోవడం వల్ల ఇది ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో స్లీప్ సైకిల్ రెగ్యులేషన్ చేసుకోవచ్చు అండ్ మజిల్ రిస్టోరేషన్ అండ్ రిలాక్సేషన్ అండ్ హెల్ప్స్ ఇన్ ఇంటిమేట్ రిలాక్స్ స్లీప్, ప్రివెంటివ్ restlessness and induce calmness, non-habit forming, natural sleep restoring formula, improves sleep pattern. సో మన నిద్ర ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ సపోర్ట్స్ న్యాచురల్ మెలటోనిన్ రిలీజ్ బై బ్యాలెన్సింగ్ యువర్ కార్డియక్ రిథమ్, కామ్స్ ద మైండ్. సో మైండ్ రిలాక్స్ అయిపోతుంది, బాడీ అండ్ మజిల్ ప్రమోట్స్ డీప్ అండ్ రిస్టోరింగ్ స్లీప్. సో ఇందులో మన బాడీ రిస్టోర్ చేసుకుంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ అవ్వాలంటే మనకు నిద్ర చాలా ఇంపార్టెంట్. సో ఫీచర్ ఇంగ్రీడియంట్స్ డీప్ స్లీప్ సప్లిమెంట్ అండ్ టిపికల్ స్లీప్ సప్లిమెంట్. సో ఇక్కడ చిన్న కంపారిజన్ ఇచ్చాడు. సో డీప్ స్లీప్ సప్లిమెంట్స్ ఏమున్నాయి, మనది కాకుండా ఇంకా వేరే బయట మెడిసిన్స్ ఎలా ఉన్నాయి, సో దానికి దీనికి కంపారిజన్ ఎలా ఉంది. సో ఖచ్చితంగా ఇది మెలటోనిన్ కంటెంట్ నో ఎక్స్ట్రా మెలటోనిన్ యాడెడ్. సో ఖచ్చితంగా మన టాబ్లెట్స్ అయితే మెలటోనిన్ లేదు, బట్ న్యాచురల్గా ఇది తీసుకోవడం వల్ల న్యాచురల్గా వస్తుంది. సో వేరే దారిలో ఏంటంటే ఈ మెలటోనిన్ అనే కెమికల్ వేసి ఇస్తారు టాబ్లెట్స్. ఇది అంటే బయట నుంచి ఇస్తారు, బయట నుంచి ఇవ్వడం వల్ల మనకు నిద్ర అనేది లభిస్తుంటుంది. సో కంప్లీట్గా చిన్న కంపారిజన్ ఇచ్చారు లీడర్స్. అండ్ హౌ టు యూస్ టేక్ 1, 2 or 3 tablets 1 to 2 hours బిఫోర్ బెడ్ టైం. సో నిద్ర ముందు 1 గంట 2 గంటల ముందు తీసుకోవాలి మన సివియారిటీని బట్టి. సో తక్కువ సివియారిటీ ఉన్నామనుకోండి, యాంగ్జైటీ ఇవన్నీ తక్కువ ఉంటే 1 టాబ్లెట్ చాలు. కొంచెం మీడియేషన్ ఉంటే 2 టాబ్లెట్స్. అండ్ సివియారిటీ అస్సలు నిద్ర పట్టలేదు, కంప్లీట్ డిస్టర్బ్డ్ మైండ్, డిస్టర్బ్ స్లీప్ ఉందనుకోండి, వాళ్ళు 3 టాబ్లెట్స్ తీసుకోవాలి. ఆర్ అండ్ అడ్వైజ్ బై యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. సో ఎవరికైనా సరే హెల్త్ ప్రొఫెషనల్ సజెషన్ తీసుకోవచ్చు ఎలా వాడుకోవాలన్నది. సో డీప్ స్లీప్, ఇన్సోమియా, స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవాలి, దీంతో పాటు డైజెస్టివ్ తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీంతో పాటు ఇది షుగర్ బ్యాలెన్స్ తీసుకోవాలి. కొలెస్ట్రాల్ ఉన్న దీంతో పాటు హెల్త్ హార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ గార్డ్. సో ఈ మధ్యన మనం చాలా కేసెస్ చూస్తున్నాం. సో ప్రతి ఒక్క దగ్గర బోన్స్ ఇష్యూస్ వస్తున్నాయి. జస్ట్ మన ఏజ్ పైబడితే చాలు బోన్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే మన మొఖాలలో గుజ్జు అరిగిపోవడం, ప్లస్ దాంతోపాటు కార్టిలేజ్ ఆర్ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం. సో ఇది తగ్గడం వల్ల ఏంటంటే బోన్ రాపిడి పెరుగుతుంది. ఆ రాపిడి పెరిగినప్పుడు ఏంటంటే పెయిన్ అనేది ఎక్కువ వస్తుంటుంది మనకి జాయింట్లో. సో జాయింట్ గార్డ్ వచ్చేసి హెల్ప్ఫుల్ పెయిన్ రిలీఫ్, ఇన్ఫ్లమేషన్, ఆర్థరైటిక్ పెయిన్ అండ్ రికవరింగ్ 3 in 1. సో ఒక్కసారి ఇవన్నీ కరెక్ట్ అనుకోండి, సో తొందర రికవర్ అవుతాం. ప్రొవైడ్ కీ న్యూట్రిషన్ ఫర్ హెల్దీ జాయింట్ అండ్ మజిల్, ఇంప్రూవ్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే దాంట్లో మూవ్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది తీసుకోవడం వల్ల. అండ్ సపోర్టింగ్ ఆర్థరైటిస్ పెయిన్ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రివెంట్ డిజనరేషన్ అండ్ రిస్టోరింగ్ ఆఫ్ కార్టిలేజ్. సో ఏంటంటే అది కార్టిలేజ్ తగ్గడం ఆపేస్తుంది. రిస్టోరింగ్, సో మళ్ళీ కార్టిలేజ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది వాడడం వల్ల. రిలీవ్స్ పెయిన్, స్టిఫ్నెస్ అండ్ స్వెల్లింగ్, ఇంప్రూవ్స్ జాయింట్ మొబిలిటీ. సో మూవ్మెంట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. హూ ఈజ్ ఫర్, సో ఎవరు వాడాలి? ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, రుమటైడ్ ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఎనీ జాయింట్ పెయిన్. సో ఎలాంటి బొక్కలకు సంబంధించిన పెయిన్స్ ఏ ఉన్నా సరే ఇవన్నీ వాడచ్చు జాయింట్ గార్డ్. సో కార్టిలేజ్ రీజనరేషన్ విత్ కౌంటర్ ప్రొటెక్టివ్ పబ్లికేషన్స్. సో చిన్న పబ్లికేషన్స్ ఇచ్చారు లీడర్స్ మనకి, అంటే ఎవిడెన్స్. సో ఏంటంటే ఎవరికి ఇచ్చారు, అబ్స్ట్రాక్ట్ ఏంటి అనేది, దానికోసం క్లినికల్ ట్రయల్ ఉంది, RNOA పబ్లికేషన్స్. సో జాయింట్ కార్టిలేజ్ డిజనరేషన్, మొక్కలలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు వాడాలి, 90 days వాడాలి. అండ్ బ్యాక్ పెయిన్, ఒబేసిటీ అంటే లావు ఉన్న వాళ్ళు, సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వాడాలి. దీంతో పాటు అడ్వాన్స్ డిటాక్స్, వెయిట్ తగ్గడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కోసం. సో పర్టికులర్ మనకి ఏది ఉందో
సో ఇది వాడుతూ దానితో పాటు ఇంకోటి కూడా తీసుకోవచ్చు. సో ఎలాంటి డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ అనేది ఏముండదు. ఎందుకంటే ఇది ఈ బయో న్యాచురల్స్. సో కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ అండ్ అడ్వాన్స్డ్ డిటాక్స్. సో చాలా మందికి వెయిట్ తగ్గేది ఏమన్నా ఆప్షన్ ఉందా అని అడుగుతుంటారు. సో ఇది బెస్ట్ ఆప్షన్ అడ్వాన్స్డ్ డిటాక్స్. సో హెల్ప్స్ ఇన్ కాన్స్టిపేషన్, గట్ డిటాక్సిఫికేషన్, బ్లోటింగ్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్. సో మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా అని సరే దీంతో తగ్గుతుంది. అండ్ గట్ డిటాక్సిఫికేషన్ కంప్లీట్ మన ఏంటంటే జీర్ణ వ్యవస్థని క్లీన్ చేస్తుంది. కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి. సో హెల్ప్స్ ఇన్ ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, హెల్ప్స్ ఇన్ బ్యాలెన్స్ గుడ్ బ్యాక్టీరియా అండ్ గట్. సో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఏముండదు. సో మన బాడీలో మొత్తం బ్యాక్టీరియా చాలా ఉంటుంది. సో బట్ మనం తీసుకున్న ఆహారం బట్టి అది గుడ్ ఆ బ్యాడ్ మారుతుంటుంది. సో మనం హెల్దీది తీసుకున్నాం అనుకో ఆ బ్యాక్టీరియా ఎప్పుడు గుడ్గానే ఉంటుంది. అన్హెల్దీ డైట్ తీసుకున్నాం అనుకోండి, అరగని అవన్నీ తినాం అనుకోండి, సో మెల్లమెల్ల ఆ బ్యాక్టీరియా బ్యాడ్గా మారుతుంది. సో హెల్ప్స్ ఇన్ గ్లాస్ బోటింగ్, బ్లోటింగ్, ఫ్లక్స్ టాక్స్ ఫ్రమ్ వేస్ట్. సో మన బాడీ నుంచి మెల్లమెల్ల ఆ మైలాలు అంటాం టాక్సిన్స్ అవన్నీ తీసేస్తున్న ప్రమోట్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్. సో మెల్లమెల్ల వెయిట్ కూడా మనకు కంట్రోల్కి వస్తుంది. న్యాచురల్ గట్ డిటాక్స్ సపోర్ట్. సో పబ్లికేషన్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ వెయిట్ మేనేజర్స్ దాంట్లో కూడా పబ్లికేషన్స్ అయ్యాయి. సో కంప్లీట్ ఒక కేస్ స్టడీ లాంటిది. ఏ కేస్ రిపోర్ట్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ప్లాన్ బేస్డ్ వెయిట్ లాస్ సప్లిమెంట్, సప్లిమెంట్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఇంకోటి దీంట్లో కూడా దాంట్లో సపోర్టివ్ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్. సో దీంట్లో ఏంటంటే స్క్రీనింగ్, రిడక్షన్ ఆఫ్ బాడీ వెయిట్ 80.34 కేజీస్ స్క్రీన్ అప్పుడు అట్టున్నాడు. 15 డేస్లో ఆల్మోస్ట్ 2 కేజీస్ తగ్గారు. 30 డేస్లో 3 కేజీస్ వరకు తగ్గారు. సో మెల్లమెల్ల తక్కువవుతుంది. రిడక్షన్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్స్ ఇష్యూ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో డ్యూరేషన్ 90 లాస్ ఇన్ ఇంచెస్. అంటే మన బాడీ ఎంత లాస్ అయింది, బాడీ టమ్మీ ఎన్ని ఇంచెస్ లాస్ అయింది అనేది ఇక్కడ చిన్న రిపోర్ట్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అండ్ మెడికల్ సైన్స్ వాళ్ళది. అడ్వాన్స్ డిటాక్స్. ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడాలి. ఒబేసిటీ ప్లస్ బాడీలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వాళ్ళు హెల్దీ హార్ట్ వాడాలి. అండ్ ఒబేసిటీ విత్ బ్లడ్ ప్రెషర్ హెల్దీ హార్ట్ వాడాలి. ఒబేసిటీ విత్ జాయింట్ పెయిన్స్ అనుకోండి, ఒబేసిటీ డిటాక్స్ వాడుతూ జాయింట్ గార్డ్. షుగర్ ఉందనుకోండి, డిటాక్స్ వాడుతూ అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ తీసుకోవాలి మనం. సో అడ్వాన్స్ లివర్ క్లెన్జింగ్. సో లివర్ క్లెన్జింగ్ అంటే ఈ మధ్యన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఉంటుంది. కొందరు అకేషనల్గా, కొందరు రెగ్యులర్గా ఉంటుంది. బట్ అదొక స్ట్రెస్ రిలీఫ్ అనుకుంటారు, కానీ దానివల్ల కూడా చాలా డ్యామేజ్ అవుతుంది మన శరీరం. ఎస్పెషల్లీ ఎక్కువ డ్యామేజ్ అయ్యేదంటే లివర్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్కహాల్ మనం ఏ మెడిసిన్ తీసుకున్నా సరే ఫస్ట్ మన చెడిపోయేది లివర్ చెడిపోతుంది. సో లివర్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఎప్పుడు, అంటే మనం ఆల్కహాల్ తీసుకుంటే. సో అలాంటి వాళ్ళ కేసెస్లో మనకు ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే కొందరు మానుకలు, సో అలాంటి వాళ్ళకి ఇది ఇవ్వడం వల్ల కొంచెం లివర్ ప్రొటెక్ట్ అవుతుంది. సో పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ లివర్ డిసీజెస్, హెల్ప్ఫుల్ ఇన్ ఫ్యాటీ లివర్, జాండిస్, ఆల్కహాల్ లివర్ డ్యామేజెస్. సో ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ చాలా ఇంపార్టెంట్. సో ప్రమోట్స్ హెల్దీ liver function, supports liver detoxification, helpful in jaundice, hepatitis and liver cirrhosis. సో లివర్ సిరోసిస్ అంటే మెల్లమెల్ల లివర్ సైజ్ తగ్గిపోవడం. లైక్ లివర్ సిరోసిస్ తర్వాత లివర్ కార్సినోజెనిక్ కూడా అవుతుంది, అంటే క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే మనం ఇన్స్టెంట్ కంట్రోల్ చేసుకోలేమో స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకుంటే బయటపడతాం, లేదంటే మెల్లమెల్ల ఫర్దర్ డ్యామేజ్ అవుతుంటాయి. హెల్ప్స్ ఇన్ ఆల్కహాలిక్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ప్రమోట్స్ హెపటోప్రొటెక్టివ్ ఎఫెక్ట్, ప్రమోట్స్ న్యాచురల్ లివర్ డిటాక్స్. సో బెనిఫిట్స్ ఆఫ్ అడ్వాన్స్ లివర్ క్లెన్జింగ్. సో ఇది తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నుంచి ఉపశమనం ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, జాండిస్, హెపటైటిస్ లివర్సిస్ అండ్ హెపటైట్ ఇష్యూస్, కరెక్ట్ ఆకలి కాకపోయిన వాళ్ళు కూడా ఇది వాడచ్చు. సో మనకు అలాంటి ఇష్యూస్ కూడా బయటపడతాయి. అడ్వాన్స్ లివర్ క్లెన్జెస్ కేస్ స్టడీ పబ్లికేషన్స్. సో లివర్ డీటాక్స్ ప్రొడక్ట్ ఫర్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ లివర్ డిసీజ్. సో కంప్లీట్ మన లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అడ్వాన్స్ లివర్ తీసుకోవాల్సిందే. క్లినిక్ కేస్ స్టడీ పబ్లికేషన్స్. సో ఏంటంటే ఫస్ట్ డే ఫన్లో ఎంత ఉంది మనకి లివర్ బయల్రూబిన్
అండ్ ఈ జిఎఫ్ఆర్ అంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. సో ఎంతవరకు ఇది పనిచేస్తుంది జిఎఫ్ఆర్. అండ్ అడ్వాన్స్ లివర్ క్లెన్జింగ్ వచ్చేసి హై ఆల్కలైన్ ఫాస్ఫేట్. సో ఏంటంటే ఇలాంటివి హై అంటే కమ్మటి లవణాల శాతం ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో పాటు డీటాక్ తీసుకోవాలి, ఫ్యాటీ లివర్ తీసుకోవాలి, ఫ్యాటీ లివర్ విత్ నాన్ ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్ డీటాక్స్ ప్లస్ లివర్ క్లెన్జింగ్. సో లివర్ క్లెన్జింగ్ అయితే ఖచ్చితంగా జాయిండిస్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. అండ్ కోల్డ్ రిలీఫ్. సో కామన్ సిమ్టమ్ అని రెగ్యులర్ చూస్తాం. కోల్డ్ రిలీఫ్ వచ్చేసి పొటెన్షియల్ బ్రేక్ ఇన్ కోల్డ్ రిలీఫ్, హెల్ప్ ఇన్ కోల్డ్ కాఫ్, సోర్ థ్రోట్, వైరల్ ఫ్లూ, ఎలర్జీస్. సో జనరల్గా ఏంటంటే మన కోల్డ్ కాఫ్ ఇవన్నీ వైరల్ ఫీవర్ ఏంటంటే మ్యాక్సిమం అలర్జీస్ వల్లనే వస్తుంటాయి. అంటే కరెక్ట్ వాతావరణం వెదర్ చేంజెస్లో ఎక్కువ దుమ్ము అలాంటి దాంట్లో నుంచే మనకు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏంటంటే వెట్ అండ్ డ్రై కాఫ్. సో వాట్ ఈస్ వెట్ అండ్ డ్రై కాఫ్? కొందరు కొంత దగ్గుతుంటే తెమ్మడ వస్తుంటుంది కదా, అది వెట్. డ్రై కాఫ్ తెమ్మడ లేకుండా వచ్చేది డ్రై కాఫ్ అంటారు. సో హెల్ప్స్ ఇన్ కంజెషన్ అండ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్. సో ఖచ్చితంగా దగ్గు, ఎక్కువ తుమ్ములు రావడం, సో అలాంటి కేసులు కూడా బాగా పనిచేస్తుంది. సపోర్ట్స్ ఇన్ సోర్ థ్రోట్, ఇది ఏమంటారు గొంతు ఎండుకపోవడం లాంటిది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. అండ్ సూటబుల్ ఇన్ కిడ్స్ ఆల్సో. ఆల్సో బీ గుడ్ ఆప్షన్, గుడ్ గుడ్ ఆప్షన్ అయితే గ్రీన్ టీ. సో ఏంటంటే గ్రీన్ టీలో కూడా వేసుకొని తాగొచ్చు. ఈ కంప్లీట్ ఏంటంటే ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది లీటర్స్ ఇది ఒకటి. సో డోస్ వచ్చేసి 10 ml ట్వైస్ డైలీ ఆర్ థ్రైస్ డైలీ. మిగతా టాబ్లెట్స్ ఇది ఒక్కటే పౌడర్ ఫామ్లో ఉంటుంది మనకి కోల్డ్ రిలీఫ్. సో దీని కూడా క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. క్లినికల్ వ్యాలిడేషన్ ఆఫ్ ఎఫికసీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఫర్ పాలీహెర్బల్ ఫార్ములేషన్ ఫర్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఆఫ్ అక్యూట్ నాన్ ప్రొడక్షన్ కాఫ్ అండ్ థ్రోట్. సో ఏదంటే జస్ట్ సిమ్టమాటిక్ తోనే వస్తుంది ఇది. కంప్లీట్ దీని ఎలాంటి రోగం కాదు కోల్డ్ కాఫ్ అనేది. జస్ట్ ఏంటంటే దానికి సైడ్ ఎఫెక్ట్ లాంగిట్ వస్తుంది అంతే. సో చాలా స్టడీస్ అండ్ స్టాటిక్స్ కూడా ఇచ్చారు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మెల్లమెల్ల ఏంటంటే కొన్ని డేస్ ఇది వాడడం వల్ల మనకు బాడీలో ఎలాంటి కంట్రోల్స్ ఉన్నాయి. సో కోల్డ్ లీఫ్ వచ్చేసి రిపీటెడ్ అలర్జీ, వైరల్ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళు 3 to 7 days తీసుకుంటే చాలు. అండ్ కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళు డ్రై కాఫ్, సోర్ థ్రోట్, యాంటీ ఆక్సిడెంట్ గ్రీన్ టీ ఫర్ డైలీ డిఫెన్స్. అండ్ షార్ట్నెస్ అండ్ బ్రీత్, కరెక్ట్ ఊపిరి తీసుకోలేకపోవడం వాళ్ళు ఎక్కువ రోజు వాళ్ళు 3 to 90 days వాడాలి. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ పెయిన్ వాళ్ళు 3 to 7 days వాడితే సరిపోతుంది మనకి. సో కంప్లీట్ ఈబై న్యాచురల్స్ బాస్కెట్ ఇది. సో మెమరీ మ్యాక్స్, హెల్దీ హార్ట్, డీప్ స్లీప్, జాయింట్ గార్డ్, కోల్డ్ లీవ్, అడ్వాన్స్ లివర్ క్లెన్సింగ్, అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్, ఒమేగా 3, బ్యూటీ వైటల్ అండ్ అడ్వాన్స్ డిటాక్స్. సో కంప్లీట్ బాస్కెట్ లీడర్స్. సో ఈబై న్యాచురల్స్ కూడా రెగ్యులర్ అందరు రీపర్చేస్ తీసుకోండి, మంచి హెల్దీగా మంచి బెనిఫిట్స్ పొందండి. మినిమం ఆఫ్ 3 months టేక్ ఇట్ రెగ్యులర్లీ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. సో ఏదైనా సరే మినిమం 3 నెలలు వాడితే కానీ మనకు రిజల్ట్స్ పక్కా తెలియదు. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఖచ్చితంగా అందరు వాడండి. సో చాలా ఓపికగా మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. అండ్ రెగ్యులర్ నేను ఇది వాడుతుంటాను, డిటాక్స్, బ్యూటీ వైటల్ అండ్ లివర్ క్లెన్జింగ్. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఈ మూడైతే ఉంటాయి. ఇక మనకు మన లైఫ్ స్టైల్కి మనం తీసుకునే కెమికల్ ఫుడ్కి మనం కూడా కొంచెం సేఫ్టీగా ఉండాలి దానికోసం అని.